నవ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఫస్ట్ టాపిక్ ప్రెసిడెంట్ అని చెప్పుకున్నాం కదా. ఇందులో ప్రెసిడెంట్ యొక్క ఆర్టికల్ 52 to 62 అని చెప్పుకున్నాం మేజర్లీ. సో ఇవేనా, ఇంకెక్కడ ప్రెసిడెంట్కి సంబంధించి ఆర్టికల్స్ లేవా అంటే ఉన్నాయి. సో అవి కమింగ్ క్లాసెస్లో తెలుసుకుందాం. ప్రజెంట్ ఈ క్లాస్లో వచ్చేసి ప్రెసిడెంట్ యొక్క ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇప్పుడు 52 నుంచి 62 అంటే కంప్లీట్గా ఈ 11 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాం కాదు, ఇందులో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఎలక్షన్, ఆర్టికల్ నెంబర్ 54లో ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ గురించి చెప్పబడుతుంది. సో అంటే ఆయన ఎలక్షన్లో ఎవరెవరు ఓటేస్తారు, ఆ ఓటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ ఆర్టికల్ నెంబర్ 54 అన్నమాట. ఆర్టికల్ నెంబర్ 58లో ఏం చెప్తుందంటే, ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నారో యాజ్ ఏ ప్రెసిడెంట్గా వారికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్తుంది ఆర్టికల్ 58 అన్నమాట. ఆర్టికల్ 59 ఏం చెప్తుందంటే, ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్కి ఎవరైతే ఎలక్ట్ అవుతున్నారో వాళ్ళ యొక్క కండిషన్స్ ఏంటి అంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే ఆయన ప్రెసిడెంట్ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వడానికి అవుతుందన్నమాట. సో తర్వాత ఈ ఎవరైతే ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవుతారో ఆ ఎలక్ట్ అయిన పర్సన్ ఎంటర్ అవ్వడానికి ముందు ఒక ఓత్ చేయాలన్నమాట. ఆ ఓత్ ఎవరు చేపిస్తారో, ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్తుంది ఆర్టికల్ నెంబర్ 60 అన్నమాట. ఇప్పుడు ప్రెసిడెంట్ యొక్క టర్మ్ ఎంత ఉంటుంది అంటే 5 years, 10 years, 6 years ఎంత అని మెన్షన్ చేస్తుంది ఆర్టికల్ నెంబర్ 56 అనమాట. సో ఆర్టికల్ నెంబర్ 56లో ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్ టర్మ్ ఉంటుంది, ఆర్టికల్ నెంబర్ 60లో ప్రెసిడెంట్ యొక్క ఓత్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, అంటే ఆయన్ని మనం రిమూవ్ చేయాలని అనుకుంటున్నాం. సో ఆ రిమూవల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దానికి ఎవరెవరు అందులో పార్టిసిపేట్ చేస్తారు, అది ఏంటి అని చెప్పి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ ఈ ఆర్టికల్ నెంబర్ 61లో. సో ఇప్పుడు వరకు మనం ప్రెసిడెంట్ యొక్క ఎలక్షను, క్వాలిఫికేషను, కండిషన్స్, ఓత్, ప్రెసిడెంట్ యొక్క టర్ము అండ్ ఇంపీచ్మెంట్ నేర్చుకున్నాం. ఆర్టికల్ 62లో ఏంటంటే ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్ ఎప్పుడు వేకెంట్ అవుతుంది, ఆ కండిషన్స్ ఏంటి అని మనం నేర్చుకుంటాం. అది ఆర్టికల్ నెంబర్ 62 అనమాట. సో ఇక్కడ వరకు మనం ప్రెసిడెంట్ యొక్క ఆర్టికల్స్ కంప్లీట్గా నేర్చుకుంటాం. ఇవి కాకుండా అదర్ ఆర్టికల్స్ ఏమున్నాయి ప్రెసిడెంట్కి సంబంధించి అని చెప్తే, పార్డనింగ్ పవర్స్ అంటాం అనమాట. అంటే పార్డనింగ్ పవర్స్ అంటే క్షమాభిక్ష అనమాట. ప్రెసిడెంట్కి కొన్ని ఇష్యూస్లో అంటే కొన్ని ఏమంటారు, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టు కానీ కొంతమందికి పనిష్మెంట్లు ఇస్తాయి కదా, జైలు టర్మ్ ఇస్తాయి కన్విక్షన్ అయిన తర్వాత. ఆ జైలు టర్మ్లో ఎక్కడైనా ఇది హేస్టీ డెసిజన్ తీసుకున్నారు అంటే ఈ పనిష్మెంట్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదని అని ఫీల్ అయిన కండిషన్లో ప్రెసిడెంట్ ఆ పనిష్మెంట్ని తగ్గించే ఛాన్స్ ఉంటాయన్నమాట. దాన్నే క్షమాభిక్ష అంటాం. సో ఆ క్షమాభిక్ష ఎలా జరుగుతుంది, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అనే కండిషన్ చెప్తుంది ఈ ఆర్టికల్ నెంబర్ 72 అనమాట. ఓకే. సో మనం ఆర్టికల్ 161లో ఇవే పార్డనింగ్ పవర్స్ గవర్నర్కి కూడా ఉంటాయన్నమాట. సో కొన్ని పార్డనింగ్ పవర్స్ గవర్నర్కి ఉంటుంది, ప్రెసిడెంట్కి ఉంటుంది. కానీ గవర్నర్ పార్డనింగ్ పవర్ కన్నా ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్ అనేది ఎక్కువ అనమాట. పార్డన్ అంటే క్షమాభిక్ష అనేది అని అర్థం అనమాట. సో ఆ డిఫరెన్స్ ఏంటి అనేది ఈ ఇద్దరికి మధ్యలో ఆర్టికల్ నెంబర్ 161లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. తర్వాత ప్రెసిడెంట్కి కాన్స్టిట్యూషన్లో ఏ పొజిషన్ ఇచ్చారు అంటే ఈయన మనం హైయెస్ట్ అథారిటీ అనమాట. మనకి ఇండియాలో నెంబర్ 1 సిటిజన్ ఎవరంటే ఫస్ట్ ప్రెసిడెంట్గానే చెప్తాం అనమాట. సెకండ్ సిటిజన్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ చెప్తాం. సో ఫస్ట్ హైరార్కీలో హైయెస్ట్ పర్సన్ ఎవరు అంటే ప్రెసిడెంట్ అనమాట. సో అది ఆయన కాన్స్టిట్యూషన్లో ఆయనకి ఏ పొజిషన్ ఇచ్చారనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అలాగే కొన్ని ప్రెసిడెంట్కి సిచ్యువేషన్ అంటే జనరల్లీ ప్రెసిడెంట్ ఏంటంటే మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళు చెప్పింది అలా చెయ్యాలన్నమాట. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో చెప్పినట్లు చేయాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళు చెప్పిన ఏదైనా సలహాకి ఒకసారి మీరు చెప్పిన దాన్ని పునఃసమీక్షించుకోండి, దాన్నే మనం ఏంటంటే రివ్యూ చేసుకోండి అని అంటాం కదా. సో అలా చేసుకోమని అడిగే హక్కు కూడా ఆయనకి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇంతవరకు మనం ప్రెసిడెంట్ గురించి చూసాం. ఆర్టికల్ నెంబర్ 76లో మనం ఏం చెప్పాము, అటార్నీ జనరల్ గురించి చెప్పాము. అటార్నీ జనరల్ అంటే ఎవరు, ఈయన హైయెస్ట్ లా అథారిటీ. అలాగే కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఎలా జరుగుతుంది, సెషన్స్ ఎలా జరుగుతాయి అనేది ఆర్టికల్ 85లో జరుగుతుంది. సెషన్స్ అంటే
మనకి ఇప్పుడు పార్లమెంట్లో ఎన్ని సెషన్స్ అవుతాయి? ఎవ్రీ ఇయర్ 3 సెషన్స్ అవుతాయి. ఒకటి బడ్జెట్ సెషన్, ఇంకోటి మాన్సూన్ సెషన్, ఇంకోటి వింటర్ సెషన్. 3 ఎందుకు అవుతున్నాయి, 4 ఎందుకు అవ్వట్లేదు, ఇలా రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ ఆర్టికల్ 85లో తెలుసుకుంటాం. తర్వాత ప్రెసిడెంట్ అంటే ఈ సెషన్స్ గురించి, ఇక్కడ ప్రెసిడెంట్ గురించి ఎందుకు చెప్పానంటే ఈ సెషన్స్ అన్నీ కూడా పిలిచేది ప్రెసిడెంటే, ఎండ్ చేసేది కూడా ప్రెసిడెంట్ అన్నమాట. అంటే పలానా డేట్ నుంచి సెషన్స్ స్టార్ట్ అవుతాయని అనౌన్స్మెంట్ చేసేది ప్రెసిడెంట్ విత్ సిగ్నేచర్ అనమాట. అలాగే వన్స్ ఈ పలానా డేట్ అంటే మేము ఒక 20 తర్వాత నుంచి సెషన్స్ క్లోజ్ అయిపోతాయి, మళ్ళీ ఎప్పుడు జరుగుతాయో చెప్తారు. అది ఇక్కడ మనం ప్రెసిడెంటే అనౌన్స్ చేస్తారు, అది కూడా అనమాట. సో అవి అందుకు ఇక్కడ మనం అది డిస్కస్ చేస్తాం. తర్వాత అసెంట్ టు బిల్స్ పాస్డ్ అంటే ప్రెసిడెంట్ ఏదైనా బిల్స్ పాస్ చేశారు అంటే పార్లమెంట్ ఏదైనా బిల్ పాస్ చేసింది అనుకో, దానికి సైన్ చేసేది కూడా ప్రెసిడెంట్ అనమాట. అది మనకి ఆర్టికల్ 111లో చెప్పబడింది అనమాట. సో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే మనం బడ్జెట్ అంటాం కదా, ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి ఎంత బడ్జెట్ కావాలన్నది గవర్నమెంట్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసే ముందు ఆ బడ్జెట్ని ప్రెసిడెంట్కి చూపించాలి. ప్రెసిడెంట్ అప్రూవ్ చేశాకే పార్లమెంట్లోకి అది వెళ్ళి ఓటింగ్కి డిస్కషన్ జరుగుతాయి అన్నమాట. అది అందుకు యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ కూడా ప్రెసిడెంట్ అనుమతితో మాత్రమే జరుగుతుందన్నమాట. అలాగే ఆర్డినెన్స్ పవర్ అంటే ఇప్పుడు మనం సంవత్సరానికి పార్లమెంటు 3 సార్లు పార్లమెంటు 3 సార్లు సెషన్స్లో పాల్గొంటుంది అని చెప్పాం. సో అంతకన్నా ఏదైనా టైంలో అంటే ఈ మధ్యలో సెషన్ మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో ఏదో ఒక ఆర్డినెన్స్ అంటే లా పాస్ చేయాల్సి వచ్చింది అర్జెంటుగా. సో అప్పుడు సెషన్ పెట్టి ఓటింగ్ పెట్టి ఆ బిల్ పాస్ చేయించి సైన్ చేసేటంత టైం లేదు. కాబట్టి ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారనమాట. సో ఆ ఆర్డినెన్స్ని ఆర్టికల్ 123లో మనం చెప్పుకుంటాం. సో ఆ ఆర్టికల్ ఆర్టికల్ 123లో చెప్పిన ఆర్డినెన్స్ ఇష్యూ చేసే పవర్ అనేది ప్రెసిడెంట్కి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది. సో ప్రెసిడెంట్ 123లో అయితే గవర్నర్కి సపరేట్ ఆర్టికల్ ఉంటుంది, అది గవర్నర్ టాపిక్లో చెప్పుకుందాం. సో ఈ 123 ఆర్డినెన్స్ ప్రకారం ఆయన 213లో ఇష్యూ చేస్తారు ఆర్టికల్. గవర్నరు 213, ప్రెసిడెంట్ 123 అనమాట. సో ఈ ఇష్యూ చేసిన దానికి ఎంత టైం పీరియడ్ ఉంటుంది, అది సర్వైవల్లో. ఒకసారి సెషన్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అది కంటిన్యూ అవుతుందా, కంటిన్యూ అవ్వదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఆర్టికల్ 123లో నేర్చుకుంటాం ఇన్ డీటెయిల్. సో ఆర్టికల్ 143 ఏంటంటే 143లో ప్రెసిడెంట్ యొక్క అడ్వైజరీ నేచర్ అనమాట. అంటే ప్రెసిడెంట్కి ఏదైనా ఒక లా తయారు చేయడంలో కానీ లేదా ఏదైనా ఒక ఇష్యూ పైన కానీ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ని తీర్చమని సుప్రీంకోర్టుని సలహా అడిగే హక్కు ఉంటుందన్నమాట. దాన్నే అడ్వైజరీ అంటాం అనమాట. సో ఆ అడ్వైజరీ పవర్స్ అనమాట. సో ప్రెసిడెంట్ వచ్చేసి సుప్రీంకోర్టుకి ఒక లెటర్ రాయొచ్చు అనమాట, నాకు ఈ విషయం మీద మీరు సాల్వ్ చేసి చెప్పండి అని చెప్పేసి. సో అప్పుడు అది అండర్ ఆర్టికల్ 143లో అడుగుతారనమాట. అలాంటి అడ్వైజరీ పవర్ గవర్నర్కి లేదు, ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది. సో ఇక్కడ వరకు మనము అంటే ఇప్పుడు చెప్పుకున్న ఈ 161, 76, 72, 78, 85, 111 ఇవన్నీ కూడా ప్రెసిడెంట్తో రిలేషన్ ఉన్న ఆర్టికల్లో అవుట్ సైడ్ ద ఎగ్జిక్యూటివ్ పార్ట్లో కాకుండా అంటే 52 నుంచి 62 కాకుండా మిగతా పార్ట్స్లో మనం డిస్కస్ చేసే అంటే మిగతా దగ్గరలో ఉండే ఆర్టికల్స్ అనమాట. అవన్నీ కలిపి నేను ఇక్కడ తీసుకొచ్చాను, ఎందుకంటే అన్నీ ఒక దగ్గర చదువుకుంటే రిలేషన్ గుర్తుంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఇవి ప్రెసిడెంట్ గురించి ఒక సమ్మరీ వ్యూ. సో ఇప్పుడు ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ఎలా జరుగుతుంది, ఎలక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి జరిగే ఎలక్షన్ ఇండైరెక్ట్ ఎలక్షన్. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ఇండైరెక్ట్ ఎలక్షన్. ఇందులో ఎవరు కూడా డైరెక్ట్గా ఓట్ చేయరు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా 18 years అబవ్ ఉన్న ఓటింగ్ రైట్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఓట్ చేస్తాం. ఎవరికి ఓట్ చేస్తాం? మనం ఎమ్మెల్యేకి ఓట్ చేస్తాం, ఎంపీకి ఓట్ చేస్తాం. ఇలా దీన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ ఎలక్షన్ అంటాం అన్నమాట. కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఏమవుతుందంటే మనం అందరం కలిసి ఎవరైతే ఎమ్మెల్యేకి లేదా ఎంపీకి ఓటు వేసామో వాళ్ళు వెళ్ళి ప్రెసిడెంట్కి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళకి ఓట్లు వేస్తారనమాట. దాన్నే మనం ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటాం అనమాట. అంటే
పీపుల్ చేత డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని డైరెక్ట్ ఎలక్షన్ అంటాము. ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఓటు వేసేదాన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటాం అనమాట. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది ఇండైరెక్ట్ ఎలక్షన్, అది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరినీ కలిపి ఒక నేమ్తో వాడతాం అనమాట. దాన్నే మనం ఎలక్ట్రల్ కాలేజ్ అంటాం అనమాట. సో ఈ ఎలక్ట్రల్ కాలేజ్లో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారంటే ఫస్ట్ లోక్సభలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్ కాదు. ఆల్రెడీ ఇప్పుడు మనం తీసేసాం అనుకోండి, బట్ ప్రీవియస్లీ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ నామినేటెడ్ ఉండేవారు. అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఆ నామినేటెడ్ మెంబర్స్కి పవర్ లేదనమాట, అంటే ఓట్ చేసే రైట్ లేదనమాట. అలాగే రాజ్యసభ మెంబర్స్ ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్సే, అంటే ఇండైరెక్ట్లీ రాజ్యసభ మెంబర్స్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా వన్ వేలో ఎలక్టెడ్ మెంబర్సే కదా. బట్ నామినేటెడ్ మెంబర్స్ అనే కాన్సెప్ట్ సెపరేట్. మనం 12 మందిని నామినేట్ చేస్తాం కదా, వాళ్ళెవరూ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓట్ చేయరనమాట. సో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, వీళ్ళతో పాటు మనకి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అంటే ప్రతి స్టేట్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, వాళ్ళు ఓట్ చేయొచ్చు ప్రెసిడెంట్కి. కానీ ఎమ్మెల్సీలు ఉండే కొన్ని స్టేట్లు ఉంటాయి, వాళ్ళెవరూ ఓట్ చేయడానికి లేదనమాట. అలాగే మనకి ఢిల్లీ నుంచి, పుడుచ్చేరి నుంచి, అలాగే ఇప్పుడు లేటెస్ట్గా జమ్మూ కాశ్మీర్ నుంచి, వీళ్ళ నుంచి కొంతమంది అంటే వీళ్ళకి మాత్రమే, అంటే ఈవెన్ ఇవి యూనియన్ టెరిటరీస్ అయినా సరే వీళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారనమాట. సో ఈ ఎమ్మెల్యేలు ఉన్న ఈ యూనియన్ టెరిటరీస్ ఓటింగ్లో పాల్గొనవచ్చు. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇనిషియల్గా లేదు, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఈ కాన్సెప్ట్ లేదు, ఎలక్టరల్ కాలేజ్లో ఇది మెన్షన్ చేయలేదన్నమాట. బట్ ఇది ఎప్పుడు యాడ్ చేశారంటే ఈ ఎలక్టరల్ కాలేజ్ అనే దాంట్లో యూనియన్ టెరిటరీస్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 70th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో ఇది యాడ్ చేశారనమాట. కానీ ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్లోకి వచ్చిందంటే June 1, 1995 నుంచి ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఎలక్షన్లో జరుగుతాయో అప్పటి నుంచి ఇది యూనియన్ టెరిటరీస్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ వేస్తారనమాట. సో ఓవరాల్గా ఇక్కడ మొత్తం చూస్తే ఎక్కడ చూసినా ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఓట్ చేస్తున్నారు, ఎక్కడ కూడా నామినేటెడ్ మెంబర్స్ అనేవాళ్ళు ఓట్ చేయట్లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అంటే ఇక్కడ ఎంసీక్యూ ఎలా వస్తుందంటే ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎలక్టరల్ కాలేజ్లో బోత్ ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారని ఉంది అంటే స్టేట్మెంట్ అది తప్పు అనమాట. ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, అది కూడా లోక్సభ, రాజ్యసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీల నుంచి మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. అండ్ యూనియన్ టెరిటరీస్లో ఢిల్లీ అండ్ పుడుచ్చేరి అండ్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు. ఒకవేళ ప్రెసిడెంట్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ జరిగేటానికి ముందుగా అసెంబ్లీ, ఏదైనా స్టేట్ యొక్క అసెంబ్లీ డిజాల్వ్ అయిపోతే వాళ్ళెవరూ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓట్ చేయడానికి అవ్వదన్నమాట. ద మెంబర్స్ ఈజ్ టు క్వాలిఫైడ్ టు ఓట్ ప్రెసిడెంట్ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు మరి ఓట్ చేయలేరన్నమాట. తర్వాత సో ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఏంటంటే ఒక అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓటు వేసే వాళ్ళందరికీ ఒక యూనిఫామిటీ ఉండాలి అని చెప్పేసి ఒక ఈచ్ ఎమ్మెల్యేకి, అంటే ప్రతి స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేకి కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే ఓటు ఒకలాగా, కర్ణాటకలో ఉండే ఎమ్మెల్యే ఓటు ఒకలాగా, తెలంగాణలో ఉండే ఎమ్మెల్యే ఓటు ఒకలాగా ఉంటే ఒక యూనిఫామ్ రిప్రజెంటేషన్ ఉండదు కదా. సో దానికోసం ఏం చేస్తారంటే అందరి స్టేట్లో కూడా ఈ యూనిఫామిటీ తీసుకురావడానికి ఏం చేశారంటే ఆ స్టేట్లో ఉండే టోటల్ పాపులేషన్ దగ్గరని ఆ స్టేట్లో ఉన్న అసెంబ్లీ సీట్తో డివైడ్ చేస్తే ఎంత అయితే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని మళ్ళీ 1000తో డివైడ్ చేస్తే 1000, అదే దట్ మీన్స్ 1 into 1/1000 చేస్తే మనకి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబరే ఎమ్మెల్యే యొక్క ఓటు అనమాట. ఇది అన్ని స్టేట్లో అప్రాక్సిమేట్లీ కామన్గా ఉండే, అంటే ఇంచుమించు సిమిలర్గా లేదా సేమ్ నెంబర్ ఉండేటట్లు లేదా నియర్లీ సేమ్ అయ్యేటట్లు చూసుకుంటారనమాట కౌంట్ చేసేటప్పుడు. సో అది ఎమ్మెల్యే ఓటు యొక్క వాల్యూ అనమాట. అదే ఎంపీ యొక్క ఓటు వాల్యూ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మొత్తం మనకాడ ఉన్న 28 స్టేట్లో ఎమ్మెల్యేలు, ఈ యూనియన్ టెరిటరీ అయిన ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ కాశ్మీర్, ఇందులో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరి యొక్క
వాల్యూస్ కలుపుతారు. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క వాల్యూ ముందు దాంట్లో క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ వాల్యూస్ అన్నీ కలిపి సమ్ చేస్తారనమాట. ఆ సమ్ చేసిన దాన్ని మొత్తం పార్లమెంట్లో అంటే లోక్సభలో ఎంతమంది ఎలక్టెడ్ మెంబర్స్కి చెప్పుకుంటాం మనం, 550 అని చెప్పుకుంటాం కదా. సో ఆ నెంబరు ప్లస్ రాజ్యసభలో ఎంతమంది ఉంటారు, 238 ఉంటారు. సో ఈ రెండు నెంబర్లు కలిపేసి ఎంతైతే వస్తుందో ఆ నెంబర్తో డివిజన్ చేస్తాం అనమాట. అప్పుడు వచ్చే వాల్యూనే ఎంపీ యొక్క వాల్యూ అవుతుందన్నమాట. సో ఎంపీ వాల్యూ అందరు ఎంపీలకి ఒకేలానే ఉండడానికి, ఎమ్మెల్యే వాల్యూ అందరు ఇంచుమించు ఒకలా ఉండడానికి ఈ ఫార్ములాస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే అందరికీ యూనిఫామ్ రిప్రజెంటేషన్ వచ్చిందనే ఫీలింగ్ కలుగుతుంది అని దాని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి 1952లో ఫస్ట్ టైం ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగిన కాడి నుంచి ఇప్పుడు మన రీసెంట్లీ 2022 వరకు జరిగిన మొత్తం ఈ ఎలక్షన్స్లో 16 మంది ప్రెసిడెంట్లు మనకి అపాయింట్ అయ్యారన్నమాట. ఈ 16 మంది ప్రెసిడెంట్లలో మనకి 2 సార్లు సర్వ్ చేసింది రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట. 1952 నుంచి 57 వరకు, మళ్ళీ 57 నుంచి 62 వరకు ఈ 2 టైమ్స్ సర్వ్ చేసింది రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట. ఆ తర్వాత మనకి థర్డ్ ప్రెసిడెంట్గా వచ్చింది సర్వేపల్లి రాధాకృష్ణ గారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ జాకిర్ హుస్సేన్ గారు, వివి గిరి, ఇలా మనకి మొత్తం ఇప్పుడు వరకు 16 మంది ప్రెసిడెంట్లు వచ్చారు. లేటెస్ట్గా మనకి 15వ ఆయన రామ్నాథ్ కోవింద్, 16వది ద్రౌపది ముర్ము గారు అనమాట. సో వీళ్ళందరిలో కూడా అనపోజిడ్గా అంటే ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకే ఒక ప్రెసిడెంట్ ఎవరు అంటే నీలం సంజీవ్ రెడ్డి అనమాట, మన ఆంధ్ర నుంచి. సో ఈయన ఇప్పుడు 1977లో వచ్చారనమాట. సో ఇది మనకి ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ మీద కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్కి ఉండే క్వాలిఫికేషన్స్ ఏంటి అని. సో ఆర్టికల్ నెంబర్ 58లో మనకి ప్రెసిడెంట్ యొక్క క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఏంటి అంటే ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చారు, ఆయన ఫారెన్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు ఫారెన్ సిటిజన్షిప్ ఉంటుంది ఎవరైనా ఒక పర్సన్. సో అప్పుడు ఆయన ఇండియన్ ప్రెసిడెంట్గా పార్టిసిపేట్ చేయలేరన్నమాట. సో అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఎవరైనా ప్రెసిడెంట్గా పోటీ చేయాలనుకుంటే ఆయన ఖచ్చితంగా 35 years అబవ్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. 35 years కంప్లీట్ అయ్యి ఉన్న పర్సన్కి ప్రెసిడెంట్గా పోటీ చేసే రైట్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. తర్వాత ఏంటంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈయన ఖచ్చితంగా లోక్సభ మెంబర్ అవ్వాలి అంటే ఏవైతే క్వాలిఫికేషన్లు మనకు మెన్షన్ చేసామో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మన లెజిస్లేచర్ అనే టాపిక్ చదివినప్పుడు చెప్తాను. బట్ ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఈయన కూడా మనము అంటే ఫుల్ఫిల్ చేసి ఉండాలన్నమాట. ఇంకేం లేదు, లెజిస్లేటివ్ పార్లమెంట్లో లోక్సభలో మెంబర్గా ఉండాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి ఆయన కూడా. ఇంకోటి ఏజ్ 25 అబోవ్ ఉండాలి. ఇంకో ఏంటంటే ఆ కాన్స్టిట్యూషన్ ఆయన ఏదైతే కాన్స్టిట్యూషన్లో పోటీ చేయాలనుకుంటున్నారో ఆ పోటీ చేసేదానికి ఆయన ఓటర్ లిస్ట్లో ఆయన నేమ్ ఉండాలి. ఇవి కామన్ క్వాలిఫికేషన్స్ అనమాట. డీటెయిల్గా మళ్ళీ మనం తర్వాత చూద్దాం. సో ఎవరైతే లోక్సభ మెంబర్కి క్వాలిఫై అవ్వడానికి కండిషన్స్ ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసి ఉండాలి. అప్పుడే ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికవుతారు, అంటే ఎన్నిక అవ్వడానికి అర్హులు అవుతారు. తర్వాత ఎవరైతే ఈ పర్సన్ ఏంటంటే షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనమాట. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి అంటే ఇది చూడండి. ఏంటి అంటే ఒక పర్సన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి లాభదాయకమైన పదవుల్ని ఆశించకూడదనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ వచ్చే పదవుల్లో ఉండకూడదనమాట. అంటే లైక్ ఇప్పుడు ఒక ఐఏఎస్ ఉన్నారు, ఆయన ఆల్రెడీ ఇంకా ఆయనకు 2 years సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ కంటిన్యూ చేస్తూ నేను ప్రెసిడెంట్గా ఉంటానంటే అవ్వదనమాట. ఆయన ప్రెసిడెంట్ ఎలక్షన్లో నిలబడాలి అనుకుంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదవికి రాజీనామా చేసేయాలన్నమాట. ఆయననే కాదు, ఎవరైనా ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఒక ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని ఉండకూడదు. అలాగే గవర్నమెంట్తో సంబంధించిన కాంట్రాక్ట్ బిజినెస్లు ఏమైనా చేస్తుందంటే ఇతనికి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో
గవర్నమెంట్తో టైఅప్ అయి ఉందనుకో ఆ కంపెనీ, ఇప్పుడు ఆ కంపెనీతో టైఅప్ ఉంది కాబట్టి ఈయన ప్రెసిడెంట్గా రన్ అవుతానంటే అక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అప్పుడు కూడా అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుంది అనమాట. ఒకవేళ ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లోకి వస్తుందా రాదా అని ఎవరు డిసైడ్ చేస్తారంటే సుప్రీంకోర్టులో డెసిజన్ వస్తుందన్నమాట, డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏవేవి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లోకి వస్తుంది అని చెప్పుకునే కన్నా ఏవేవి రాదు అని చెప్పుకోవడం ఈజీ అనమాట. ఎందుకంటే ఇవి చాలా తక్కువ ఉంటాయి, ఇవి చాలా ఎక్కువ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవడం కష్టం. సో ఏవేవి రాదు అని చెప్పుకుందామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్టింగ్ ప్రెసిడెంట్ కానీ సిట్టింగ్ వైస్ ప్రెసిడెంట్ కానీ మళ్ళీ నామినేషన్ ఇస్తే అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లోకి రాదనమాట. ఎందుకంటే ఆయన 5 years టర్మ్ అయిపోగానే ఆ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతారు, అది ఫిక్స్డ్ రెమ్యునరేషన్ కింద కాదనమాట. సో కాబట్టి అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లోకి రాదు అనమాట. అలాగే గవర్నర్ అని ఉన్నారు అనుకోండి, గవర్నరు ఒక స్టేట్లో అతని ఎంతకాలం పనిచేస్తారో కూడా తెలియదు. ప్రెసిడెంట్ ఈరోజు జాయిన్ చేసి రేపు తీసేయాలనుకున్నా తీసేయవచ్చు. ఆయనకి టెన్యూర్ 5 years అయితే మెన్షన్ చేశారు, కానీ ఆయనకి ఆ ఫిక్స్డ్ టెన్యూర్కి ఏమంటారంటే ప్రొటెక్షన్ లేదనమాట. ప్రెసిడెంట్ విల్లుని బట్టి అది మారిపోతుంటుంది. జాయిన్ చేసిన 1 monthలోనే తీసేయచ్చు, సంవత్సరంలోనే ఉంచవచ్చు, 5 years కంటిన్యూ చేయించవచ్చు, అదే 2 years 2 సార్లు కూడా కంటిన్యూ చేయించవచ్చు. అది ప్రెసిడెంట్ విల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి గవర్నర్ ఆఫీస్ కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లోకి రాదనమాట. అలాగే మినిస్టర్ ఆఫీస్, ఇప్పుడు మనకి మినిస్టర్లు ఉన్నారు, జయశంకర్, సీతారామన్, రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరూ మినిస్టర్లుగా ఉన్నారు. సో వీళ్ళు పోటీ చేయాలనుకున్నారు అనుకోండి, ప్రెసిడెంట్గా పోటీ చేయవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఉండేది కూడా ఏంటంటే ఈ 5 years టైమే ఉంటారు, అదేం ఫిక్స్డ్ జాబ్ కాదు కాబట్టి. సో వాళ్ళు కూడా అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లోకి రాదన్నమాట. సో ఇవి ఏవి కూడా ప్రెసిడెంట్గా నిలబడడానికి అనర్హతలు కాదనమాట. అంటే ఈ పదవుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు అనర్హులు అని చెప్పడానికి లేదనమాట దాని అర్థం. ఓకే, ఇంతవరకు మనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గురించి చెప్పుకున్నాం. నవ్ ఏంటంటే నామినేషన్, అంటే ప్రెసిడెంట్ యొక్క ఎవరైతే నామినేషన్ చేస్తారో ఆయనకి కొన్ని 2 కండిషన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆయన ఆర్బీఐలో 15,000 డిపాజిట్ చేయాలి, సెక్యూరిటీ డిపాజిట్ చేయాలన్నమాట. ఒకవేళ ఆయనకి మొత్తం పోలైన ఓటుల్లో 1/6 ఆఫ్ ఓట్స్ కానీ రాకపోతే అప్పుడు ఆయన ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ చేశారో 15,000, ఆ 15,000 కూడా అవి గవర్నమెంట్లో ఉండిపోతాయి, మరి రిటర్న్ బ్యాక్ ఎవరు. ఒకవేళ 1/6 ఓట్స్ అనేవి కానీ వచ్చేస్తే అవి ఆయనకి రిటర్న్ చేసేస్తారనమాట ఆ సెక్యూరిటీ డిపాజిట్ అనేది. ఓకే, అది ఫస్ట్ కండిషన్. సో సెకండ్ కండిషన్ ఏంటంటే ఈయనకి 50 మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కలిపి అయినా సపరేట్గా అయినా ఈయనకి ప్రపోజర్స్గా ఉండాలన్నమాట. ఓకే, తర్వాత ఇంకో 50 మంది యాజ్ ఏ సెకండర్స్గా ఉండాలి, అంటే ఫస్ట్ ప్రపోజర్స్ని సపోర్ట్ చేస్తూ ఇంకో 50 మంది సపోర్ట్గా ఉండాలన్నమాట. మొత్తం 100 మంది యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఈయనకి ఉండాలి. ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో వాళ్ళు ఆ నామినేషన్ వేసే రోజు ఆ 100 మంది కూడా ఆయనకి మేము ఈయన్ని సపోర్ట్ చేస్తున్నాం యాజ్ ఏ ప్రపోజర్స్గా, యాజ్ ఏ సెకండర్స్గా సైన్లు చేస్తే అప్పుడు ఆయన నామినేషన్ యాక్సెప్ట్ అవుతుంది, లేదంటే యాక్సెప్ట్ అవ్వదన్నమాట. సో ఎందుకు ఇలా పెట్టారంటే అది లేదు అంటే ప్రతి ఒక్కరు క్యాండిడేట్ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్ నిలబడతానంటారు కాబట్టి. సో దాన్ని తగ్గించడం కోసం ఈ ప్రపోజర్స్ అండ్ సెకండర్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. అండ్ 15K సెక్యూరిటీ డిపాజిట్ కూడా దానికోసమేనమాట. సో ఇదంతా కూడా మనము ఎలక్షన్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది ఎలక్షన్ యాజ్ ఎ ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి క్వాలిఫికేషన్లో చెప్పుకుంటాం అనమాట. సో మనం అగైన్ ఆర్టికల్ 59లో ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఉండాల్సిన కండిషన్స్ ఏంటి అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో కొన్ని కండిషన్స్ చెప్పారనమాట. ఫస్ట్ది ఏంటంటే ఒకవేళ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. సో ఈయన ఇప్పుడు ఆఫీసులోకి ఎంటర్ అవ్వాలి. సో ఆ ఎంటర్ అయ్యే టైంకి హీ షుడ్ నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ అయ్యి ఉండకూడదు అనమాట. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఇది లోక్సభలో ఎంపీ అయినా రాజ్యసభ ఎంపీ అయినా ఏది కూడా అయ్యి ఉండకూడదు అనమాట. అలాగే ఎమ్మెల్యే కూడా అయ్యి ఉండకూడదు అనమాట. ఒకవేళ ఈయన రెసిగ్నేషన్ చేయకుండా ప్రెసిడెంట్ క్యాండిడేట్ నిలబడ్డారు, గెలిచేశారు కాబట్టి ఇప్పుడు ఈయన ప్రెసిడెంట్ అవుతారు.
కాబట్టి ఆటోమేటిక్గా ఈయన ఏ హౌస్ని రిప్రజెంట్ చేస్తున్నారో ఆ హౌస్లో ఈయన సీట్ని ఆటోమేటిక్గా వేకెంట్ అయ్యేటట్లు డెసిజన్ తీసుకుంటారనమాట. ఓకే, ఆ తర్వాత అంటే ఆటోమేటిక్గా ఈ సీక్ డీమ్డ్ టు బి హ్యావ్ వెకేటెడ్ ఇంకోండి, హీ ఈజ్ డీమ్డ్ టు బి వెకేటెడ్ ఈ సీట్ ఇన్ ద హౌస్, అంటే ఆయన అక్కడ వెకేట్ చేశారో అని భావించడం జరుగుతుంది అని దాని అర్థం అనమాట. ఓకే, తర్వాత అంటే స్పెసిఫిక్గా రిజైన్ చేయాల్సిన నీడ్ లేదు అనేది. సెకండ్ పాయింట్ అంటే హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అంటే ఈయన ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆఫీస్ ప్రాఫిట్ అంటే ఏంటి, గవర్నమెంట్ నుంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్లు కానీ ప్రాఫిట్ లాగా అంటే లాభదాయక పదవులు కానీ చేయకూడదు, అంటే రెమ్యూనరేషన్ వచ్చేవి పదవుల్లో ఉండకూడదు అనమాట ఎంటర్ అయ్యే టైంకి. ఓకే, నామినేషన్ టైంకి ఉండకూడదు, ఎంటర్ అయ్యే టైంకి ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లు తెలిస్తే ఆయన నామినేషన్ రిజెక్ట్ చేసేవచ్చు, లేదంటే ఆయన ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా క్యాన్సిల్ చేసేవచ్చు అనమాట. సో తర్వాత ఏంటంటే ఈయనకి ఎవరైతే ప్రెసిడెంట్గా ఎలక్టెడ్ అవుతారో ఆయనకి ఒక రెంట్ లేని హౌస్ని ఇస్తాం, అదే మనం రాష్ట్రపతి భవన్ కింద చెప్పుకుంటాం. ఓకే, రాష్ట్రపతి భవన్ అని చెప్పుకుంటాం. ఓకే, సో రాష్ట్రపతి భవన్ అని చెప్పుకుంటాం. ఈ తర్వాత ఆ రాష్ట్రపతి భవన్లో ఈయనకి మిగతా స్టాఫ్కి మిగతా అందరికి కూడా మనకి పేమెంట్స్ అనేవి గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది. ఈ తర్వాత ఈయనకి ఎలాంటి పెర్క్స్ ఉంటాయి, ప్రివిలేజెస్ ఏముంటాయి, అవన్నీ కూడా ఎవరు డెసిజన్ తీసుకుంటారో పార్లమెంటే తీసుకుంటుంది. తర్వాత ఆయన పెర్క్స్ కానీ ఎమోల్యూమెంట్స్ అండ్ అలవెన్సెస్ అంటే ఆయనకుండే ఎమోల్యూమెంట్స్ అంటే ఏం లేదు, అంటే హౌస్, టెలిఫోన్, కరెంటు బిల్లు ఇలాంటివన్నీ అనమాట. ఆ అలవెన్సెస్ అంటే మనం ఇలాంటివి చెప్పుకుంటాం కదా జాబుల్లో, అలాంటి అలవెన్సెస్ అన్నమాట. సో ఇవన్నీ కూడా వన్స్ ఈయన ఆఫీసులో పదవిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత చేంజ్ చేయడానికి లేదనమాట. ఒకవేళ ఆయన జాయిన్ అవ్వక ముందు తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ జాయిన్ అయిన తర్వాత చేంజ్ చేయడానికి లేదు. సో ఈ 5 కండిషన్స్ కంపల్సరీగా ఫాలో అయ్యి ఉండాలి ఆయన హౌస్ ఎంటర్ అయ్యే టైంకి. సో ఈ కండిషన్స్లో మనకు 59 ఆర్టికల్లో చెప్తుంది. సో ఇప్పుడు ఈ హౌస్లో ఎంటర్ అవ్వడానికి ముందు మనము ఒక ఓత్ చేయాలి, ప్రమాణ స్వీకారం చేయాలి. ఎవరు చేయాలి? ప్రెసిడెంట్ చేయాలి. అది ఎవరు చేపిస్తారంటే సిజేఐ అనమాట, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంటే సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో ఆ ఎలక్షన్ అయిపోయిన టైంకి ఈయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఆయనే అనమాట, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఆ టైంకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవైలబుల్గా లేకపోతే సుప్రీంకోర్టులో జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళందరిలో కూడా ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారో ఆయన చేత మనం ప్రమాణ స్వీకారం చేపిస్తాం, ఎవరికి? ప్రెసిడెంట్కి. ఓకే, అది. సో అయితే ఆ ప్రమాణ స్వీకారంలో ఏమేమి చెప్తారు ఈయన అంటే, సో ఈయన ఏం చెప్తారంటే ఈ ప్రమాణ స్వీకారంలో ఫస్ట్ది నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీస్కి ఫెయిత్ఫుల్గా ఉంటానని చెప్తారు. తర్వాత ఏంటంటే కాన్స్టిట్యూషన్ని మరియు లాని ప్రిజర్వ్ చేస్తాను, ప్రొటెక్ట్ చేస్తాను, డిఫెండ్ చేస్తాను అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత తనని డెడికేట్ చేస్తాను, అంటే దేనికి? పీపుల్కి సర్వీస్ అందించడంలో అని చెప్పుకుంటారు. ఈ 3 ప్రమాణ స్వీకారాలు చేస్తారు ప్రెసిడెంట్ అనమాట. సో ఓవరాల్గా మనం 60లో ఆర్టికల్ నెంబర్ 60లో ఓత్ అనే టాపిక్ గురించి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు టర్మ్, ప్రెసిడెంట్ యొక్క టర్మ్ ఎంత అని చెప్పేసి చూద్దాం. సో ఇది ఎక్కడ ఉందంటే ఆర్టికల్ నెంబర్ 56లో ఉంది. సో ఆర్టికల్ నెంబర్ 56లో టర్మ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ చెప్తాం. ఎంత? 5 years. ఇది ఫిక్స్డ్. వన్స్ ఇది ఫిక్స్డ్గా మన కాన్స్టిట్యూషన్లో ఫిక్స్ చేస్తారు 5 years అని. అయితే ఆ 5 yearsే కాకుండా అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు ఆయన ప్రెసిడెంట్గా. ఎప్పుడు అంటే ఇప్పుడు 5 years అయిపోయిన తర్వాత కొత్త ప్రెసిడెంట్కి ఎలక్షన్ జరగాలి. సో ఎలక్షన్ జరిగి ఆ కొత్త ప్రెసిడెంట్ మళ్ళీ ఆఫీస్కి వచ్చే వరకు కూడా ఈయన ఛార్జ్ తీసుకుంటారు. సో దాన్నే మనం అంతవరకు కూడా ఉంటారు. సో ఇది ఎక్స్టెన్షన్ అనమాట. సో ఇలా ఎక్స్టెన్షన్ ఉండకూడదని చెప్పేసి జనరల్లీ ఏం చేస్తారంటే ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్కి అంటే ఈ ప్రెసిడెంట్ రిటైర్ అయిపోవడానికి, అంటే ఆఫీస్ టైం అయిపోవడానికి
ఇంకో 6 months ఉండగానే కొత్త ప్రెసిడెంట్కి ఎలక్షన్స్ స్టార్ట్ చేసేస్తారనమాట. దానివలన ఈ ప్రెసిడెంట్ టైం కంప్లీట్ అయిపోయే లోపే కొత్త ప్రెసిడెంట్ వచ్చేస్తారనమాట. బియాండ్ 5 years ఉండాల్సిన నెసెసిటీ రాదనమాట. నెక్స్ట్, అలాగే ప్రెసిడెంట్ రిజైన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈయన ఎవరికి అడ్రస్ చేస్తూ రెసిగ్నేషన్ లెటర్ రాయాలంటే వైస్ ప్రెసిడెంట్కి రాయాలి. గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా మనం ఏమనుకుంటామంటే వైస్ ప్రెసిడెంట్ అనేది ప్రెసిడెంట్ కన్నా లోవర్ అథారిటీ కాబట్టి ఈయనకి రాయరు అని అనుకుంటాం. ఎందుకంటే ఈక్వల్ అథారిటీకి కానీ లేదా అప్పర్ అథారిటీకి కానీ మనం రెసిగ్నేషన్ సబ్మిట్ చేస్తామని అనుకుంటాం జనరల్లీ, కామన్ సెన్స్ ప్రకారం. బట్ వైస్ ప్రెసిడెంట్ అనే పదవి ప్రెసిడెంట్ పదవికి సబార్డినేట్ పదవి కాదనమాట. ఇది ఈక్వల్ టు పదవి. ఎందుకంటే ఇన్ కేస్ ప్రెసిడెంట్ లేకపోతే ఆ పదవిలోకి వెళ్ళి ఇన్ఛార్జ్గా కూర్చునేది వైస్ ప్రెసిడెంటే. కాబట్టి ఇది ఈక్వల్ పదవి కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఈక్వల్ పవర్ కింద అంటే వైస్ ప్రెసిడెంట్ ఈక్వల్ పవర్ కాదు, బట్ ఇన్ ద సెన్స్ ఆయనకి వెళ్ళి అక్కడ కూర్చునే హక్కు ఉంది కాబట్టి ఆయనకు కూడా ఈక్వల్ రైట్ ఉంది అని మీనింగ్ అనమాట అక్కడ. అంతే తప్పించి ఈక్వల్ పవర్స్ అయితే కాదు, బట్ ఆయనకే రిప్రజెంట్ చేయాలి. అంటే సీజేఐకి అనుకుంటారు చాలామంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పవర్ఫుల్ అనుకుంటారు, కానీ కాదనమాట. సో వైస్ ప్రెసిడెంట్కే మాత్రమే రెసిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేస్తారు. తర్వాత ఇంపీచ్మెంట్. ఎవరికి ఇంపీచ్మెంట్ జరుగుతుంది అంటే ప్రెసిడెంట్ ఇప్పుడు ఏదైనా గ్రేవ్ మిస్టేక్ చేశారని తెలిస్తే అప్పుడు పార్లమెంటు తనపైన యాక్షన్ తీసుకోవడానికి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తుంది. సో అక్కడ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మనం ఈ ఆర్టికల్ నెంబర్ 61లో డీల్ చేస్తాము, అప్పుడు తెలుసుకుందాం. బట్ ఆ ఇంపీచ్మెంట్ కూడా చేయొచ్చు అనమాట. సో అది కూడా మనం ఈ ఆర్టికల్ 56లోనే మనం చెప్పుకుంటాం. సో తర్వాత ప్రెసిడెంట్ అనేవారు ఎన్నిసార్లు అయినా రీఎలక్షన్లో పోటీ చేయొచ్చు. అంటే ఇప్పుడు 5 years అయిపోయిందన్న ద్రౌపది ముర్ము మళ్ళీ అగైన్ పోటీ చేయొచ్చు, మళ్ళీ 3rd time చేయొచ్చు, 4th time చేయొచ్చు. దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ రీఎలక్షన్ అనమాట. బట్ అమెరికాలో ఏంటంటే ప్రెసిడెంట్ అనేవాళ్ళు 2 terms చేస్తారు. అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ 2019లో ఒకసారి చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు కాబట్టి ఆయన టర్మ్ 2 terms అయిపోయింది. అలాగే ఒబామా గారు 2 terms అయిపోయింది. అలాగే మిగతా వాళ్ళు కూడా 2 terms అంటే 2 terms అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకా 3rd timeకి ఎలిజిబిలిటీ కాదనమాట అమెరికా ప్రెసిడెంట్ అయితే. బట్ ఇండియాలో ఏంటంటే రీఎలక్షన్ అనేది ఉంది ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, దెర్ ఈజ్ నో లిమిట్. ఆయనకు ఒప్పుకున్నంత వరకు మనకి మన ఎమ్మెల్యేలకి ఎంపీలు సపోర్ట్ ఉన్నంత వరకు ఆయన ప్రెసిడెంట్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, మనకి ఇండియాలో ఎంతవరకు 2 times చేసిన ప్రెసిడెంట్ ఒకే ఒక్కరు, ఆయన ఎవరు అంటే మనకి రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, సర్వపల్లి రాధాకృష్ణ గారు 2 times వైస్ ప్రెసిడెంట్గా చేశారు, ఈయన 2 times ప్రెసిడెంట్గా చేశారు. అది గుర్తుపెట్టుకోండి, క్లారిటీ. సో ఇంపీచ్మెంట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇంపీచ్మెంట్ అనమాట. సో ఇక్కడ ఇంపీచ్మెంట్ అంటే ఏంటి అంటే ఒక ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఆ పదవిలో ఎవరైతే కూర్చుంటారో, ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకుంటారో, ఆయన ఏదైనా మిస్టేక్ చేశారు, కాన్స్టిట్యూషన్ని వైలేషన్ చేశారు అని అనిపిస్తే పార్లమెంటు దానిపైన యాక్షన్ తీసుకోవడానికి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. సో ఇలా చెప్పింది ఆర్టికల్ నెంబర్ 61లో. కానీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా ఎలాంటి వైలేషన్ చేస్తే ఆయన మీద ఇంపీచ్మెంట్ చేయొచ్చో చెప్పలేదన్నమాట, డెఫినేషన్ ఇవ్వలేదు. వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి వదిలేశారు మన ఫోర్ఫాదర్స్, దానికి ఎలాంటి డెఫినేషన్ అనేది ఇవ్వలేదన్నమాట. సో అది ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇంపీచ్మెంట్ చేయాలంటే వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో డెఫినేషన్ అయితే మాత్రం మనకి ఇవ్వలేదు కాన్స్టిట్యూషన్లో. సో ఎవరు ఇనిషియేట్ చేయొచ్చు? పార్లమెంట్లో ఎయిదర్ హౌస్ అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఇద్దరిలో ఎవరైనా సరే దీని ప్రాసెస్ని ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. కానీ అసెంబ్లీస్ ఇనిషియేట్ చేయడానికి అవ్వదు. ఓన్లీ పార్లమెంట్లో ఉన్న లోక్సభ కానీ రాజ్యసభలో ఉన్న పార్లమెంట్లో ఉన్న రాజ్యసభ మెంబర్స్ కానీ ఇనిషియేట్ చేయొచ్చు అనమాట. సో ఎక్కడైతే చార్జెస్ ఇనిషియేట్ చేయాలనుకుంటున్నారో ఆ హౌస్ నుంచి 1/4 మెంబర్స్ ఖచ్చితంగా సిగ్నేచర్ చేయాలి ఆ చార్జ్ షీట్ మీద. అప్పుడే ఆ చార్జ్ షీట్ని స్పీకర్ యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు, తర్వాత సంగతి. బట్ ముందు అయితే సిగ్నేచర్స్ కంపల్సరీ అనమాట. సో ఇప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 1/4 మెంబర్స్ సైన్ చేశారు అనుకుంటే అప్పుడు అది యాక్సెప్ట్ చేస్తారా లేదని తర్వాత. సో ఇప్పుడు ఈ చార్జ్ షీట్ ఫ్రేమ్ అయిన తర్వాత
మీ పైన ఛార్జెస్ ఉన్నాయి, ఎలిగేషన్ ఛార్జెస్ ఉన్నాయని చెప్పేసి ప్రెసిడెంట్కి 14 days నోటీస్ ఇవ్వాలి. ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఛార్జెస్ అనేవి లోక్సభలో పెట్టారనుకోండి, చైర్మన్ పంపిస్తారు ఆ ఛార్జ్ని, 14 days మీకు టైం పీరియడ్ ఉంది అని చెప్పేసి. అలాగే ఒకవేళ ఇదే ఛార్జెస్ అనేవి రాజ్యసభలో అయ్యిందనుకోండి, అప్పుడు చైర్మన్ పంపిస్తారు. లోక్సభలో అయితే స్పీకర్ పంపిస్తారు, రాజ్యసభలో అయితే చైర్మన్ పంపిస్తారు అనమాట. ఓకే, సో ఇలా 14 days టైం ఇస్తారనమాట, ఎవరికి? ప్రెసిడెంట్గా ఇస్తారు. సో ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ ఏ హౌస్లో ఇనిషియేట్ చేశారో ఆ హౌస్లో ఉన్న 2/3 మెజారిటీతో ఆ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ పాస్ అవ్వాలి. అప్పుడే అది నెక్స్ట్ హౌస్కి పంపిస్తారు. పాస్ అవ్వకపోతే ఇంక ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అక్కడితో ఆగిపోతుంది. దట్స్ ఏ ఎగ్జాంపుల్. ఇప్పుడు లోక్సభలో మనం ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసాం. ఎక్కడ? లోక్సభలో. సో లోక్సభలో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసినప్పుడు లోక్సభలో 2/3 మెజారిటీ అనే పీపుల్ తో ఓటింగ్తో అది ఆ ఇంపీచ్మెంట్ ఓటింగ్ అనేది పాస్ అవ్వాలి. అప్పుడు దాన్ని సెకండ్ హౌస్కి పంపిస్తారు. ఒకవేళ మనం ఇనిషియేషన్ రాజ్యసభలో తీసుకున్నాం అనుకో, రాజ్యసభలో ఉన్న 250 మెంబర్స్లో ఓటింగ్ 2/3 మెంబర్స్ ఓట్కి ఎస్ చెప్పాలి. అప్పుడు అది పాస్ అయినట్లు. అప్పుడు సెకండ్ సెషన్కి సెకండ్ హౌస్కి పంపిస్తారు. ఓకే, సెకండ్ హౌస్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆ ఇంపీచ్మెంట్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో షీట్లో వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఓకే, ఆ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ తన యొక్క రిప్రజెంటేషన్ని ఇచ్చే రైట్ ఉంటుంది అనమాట. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఉంటుంది కదా, ఆ కమిటీ ముందు ఎపీర్ అయ్యి తన యొక్క వాదనలు వినిపించుకోవడం అనమాట. ఓకే, వన్స్ ఈ ఇన్వెస్టిగేషన్ యొక్క ఛార్జెస్ అన్ని కన్క్లూజన్కి వచ్చాక అప్పుడు ఏం చేస్తారు? సెకండ్ హౌస్కి మళ్ళీ ఓటింగ్ పెడతారు. ఒక ఇన్వెస్టిగేషన్లో ఛార్జెస్లో ప్రూవ్ అయిందనుకో, అప్పుడు ఓటింగ్ పెడతారు. ఆ ఓటింగ్లో ఎస్ వస్తే అది ఇంకా పాస్ అయిపోయినట్లే, మళ్ళీ ఇది ఇంకా ప్రెసిడెంట్ సైన్కి ఏమీ వెళ్ళదు. సో ఎప్పుడైతే అది ఓటింగ్లో ఎస్ అని చెప్పేసి ఇది పాస్ అయిపోయిందో ఇంపీచ్మెంట్, ఆటోమేటిక్గా ఆ రోజు నుంచి ప్రెసిడెంట్ రిమూవ్ అయిపోయినట్లే కన్సిడర్ చేస్తారనమాట. సో కొత్త ప్రెసిడెంట్కి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారనమాట. ఇది ఇన్ కేసు ఇక్కడ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ ఫెయిల్ అయ్యాయి అనుకో, అక్కడ డ్రాప్ చేసేస్తారు ఛార్జెస్ని. ఓకే, ఇక్కడ ఇదంతా కూడా ఇదొక క్వాసి జ్యుడిషియల్ ప్రాసెస్లా ఉంది కదా. సో దీని అందుకే ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ని క్వాసి జ్యుడిషియల్ ప్రాసెస్ అని కూడా అంటాం అనమాట. ఎందుకు? ఇక్కడ మళ్ళీ అక్కడ కమిటీ ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుంది, ఇక్కడ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఓటింగ్ పడుతున్న, ఇదంతా ఒక జ్యుడిషియరీ ప్రాసెస్లో కనిపిస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఒక ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మనం ఈ ఎక్సెప్షన్ మరీ గుర్తుపెట్టుకోవాలి ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో. ఎందుకంటే మనం ఎలక్షన్ అయ్యేటప్పుడు ఏం చెప్పాము? ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్సే ఓటేస్తారు, నామినేటెడ్ మెంబర్స్ ఓటేయరు అని చెప్పాము. ఇక్కడ ఏంటంటే ఎలక్టెడ్ మెంబర్స్తో పాటు నామినేటెడ్ మెంబర్స్ కూడా ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో ఎస్ ఆర్ నో అని చెప్పొచ్చు అనమాట. నామినేటెడ్ మెంబర్స్ కూడా చెప్పొచ్చు అనమాట. ఎస్ చెప్పొచ్చు, నో చెప్పొచ్చు, అది వాళ్ళ ఇష్టం. బట్ వాళ్ళకైతే ఆ రైట్ ఉంది ఇక్కడ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో. కానీ ఎలక్షన్లో అయితే మాత్రం ఓటేసే హక్కు లేదనమాట. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ది, మనం యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ కాశ్మీర్ వీళ్ళ నుంచి ఎమ్మెల్యేలు ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఇక్కడ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో పాల్గొన్నారు అనమాట. సో కంప్లీట్గా ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో పార్లమెంట్కి మాత్రమే పవర్ ఉంటుంది. ఎలక్షన్ ప్రాసెస్లో మాత్రం పార్లమెంట్లతో పాటు అసెంబ్లీకి కూడా పవర్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడతోటి మనకి ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వేకెన్సీ. సో మనం వేకెన్సీ ఎప్పుడెప్పుడు అవుతుంది, ప్రెసిడెంట్ యొక్క వేకెన్సీ ఎప్పుడు అవుతుంది అని డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ది ఎక్స్పైర్ ఆఫ్ టెన్యూర్. అంటే 5 years టెన్యూర్ అయిపోయింది. ఆయన హౌస్లో వచ్చిన డేట్ నుంచి ఈ రోజు వరకు 5 years అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా వేకెన్సీ క్రియేట్ అయిపోయినట్లు అనమాట. లేదు వైస్ ప్రెసిడెంట్కి అడ్రస్ చేస్తూ రిజగ్నేషన్ చేశారనుకోండి, అప్పుడు కూడా వేకెన్సీ వచ్చేసినట్లే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో సక్సెస్గా రిమూవ్ చేసేసాం అనుకోండి, అప్పుడు కూడా ఆయన ఇది ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్లే, అంటే రిమూవ్ వేకెన్సీ వచ్చినట్లే అనమాట. ఇంపీచ్మెంట్ కూడా సక్సెస్ అయితే అక్కడ వేకెన్సీ క్రియేట్ అయిపోయినట్లే. అలాగే
బై అతను కానీ అతను ఆఫీసులో ఉంటుండగా చనిపోయారు అనుకోండి, ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో అతను కానీ ఆమె కానీ ఆఫీస్లో ఉంటుండగా చనిపోయారు అనుకో, అప్పుడు కొత్త ప్రెసిడెంట్ మనకు వస్తారనమాట, అంటే వేకెన్సీ వచ్చినట్లు అనమాట. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనం ఇందాక కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్పుకున్నాం కదా ప్రెసిడెంట్కి, ఆ క్వాలిఫికేషన్ని ఒక ప్రెసిడెంట్ ఎవరో ఒకరు క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్లో గెలిచేశారు, కానీ తర్వాత అది తప్పు అని తెలిసింది. సో అప్పుడు ఏమవుతుంది, అతన్ని డిస్క్వాలిఫై చేస్తారు కదా, ఆ విధంగా డిస్క్వాలిఫై చేసిన వేకెన్సీ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఫార్ మనకి ఏంటంటే ఇద్దరు ప్రెసిడెంట్లు ఆఫీస్లో ఉంటుండగా డెత్ అయ్యారనమాట. ఒకరు జాకీర్ హుస్సేన్, ఇంకొకరు ఫకరుద్దీన్ అలీ అహ్మద్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ టర్మ్ అవ్వక ముందే ఆఫీస్లో ఉంటుండగానే ఎక్స్పైర్ అయిపోయారనమాట. సో ఇప్పుడు మనకి రెసిగ్నేషన్ చేసిన, రిమూవల్ చేసిన, డెత్ చేసిన, ఇప్పుడు మనం చెప్పుకుని ఈ 4 కండిషన్లో జరిగితే వితిన్ 6 మంత్స్లో కొత్త ప్రెసిడెంట్కి ఎలక్షన్స్ అనేవి జరగాలన్నమాట. ఓకే, అది గుర్తుపెట్టుకుని టైం లిమిటెడ్ 6 months అనమాట. సో ఎవరైతే న్యూగా ఎలక్ట్ అవుతారో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత న్యూగా ఎలక్ట్ అవుతారు కదా ఎవరొకరు, ఆయన వచ్చిన డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ నుంచి 5 years టిల్ కంటిన్యూ అవుతారు ఆఫీస్లో. ఓకే, అది ఫస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు 5 years టర్మ్ అయిపోయింది ఈ రోజుతోటి, కానీ కొత్తగా ప్రెసిడెంట్కి ఇంకా ఎలక్షన్ అవ్వలేదు, అప్పుడు ఏం చేస్తారు, ఆ కొత్త సక్సెసర్ వచ్చే వరకు కూడా ఈయన ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతారు, ఎవరైతే ఆన్ గోయింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన. ఓకే, సో ఇది వేకెన్సీ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్. ఇది ఆర్టికల్ నెంబర్ 62లో మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ వరకు మనం ప్రెసిడెంట్ యొక్క ఆర్టికల్స్ చెప్పుకున్నాం, ఎగ్జిక్యూటివ్లో ఉండే పార్ట్స్ అనమాట. ఇప్పుడు వరకు మనం చెప్పినవన్నీ కూడా ప్రెసిడెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ అని చెప్పుకోవచ్చు. సో ప్రెసిడెంట్ యొక్క అదర్ పవర్స్ ఇప్పుడు చూద్దాం. అదర్ పవర్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇది గ్రాంట్ ఆఫ్ పార్డన్స్ అనమాట. సో గ్రాంట్ ఆఫ్ పార్డన్స్ అంటే చెప్పుకున్నాం కదా, క్షమాభిక్ష అని దాని అర్థం, క్షమాభిక్ష. సో ఇది ఆర్టికల్ 72లో ఉంటుంది. సో ఏ కండిషన్లో ప్రెసిడెంట్ పార్డన్ పవర్స్ యూజ్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ కేసు ఏంటంటే, ఒకవేళ ఆ ఇచ్చిన పనిష్మెంటు ఎగెనిస్ట్గా యూనియన్లా, అంటే ఎవరైనా ఒక వ్యక్తి యూనియన్ గవర్నమెంట్ ఇచ్చిన లాస్ని అతిక్రమించినందుకు అతనికి ఆ పనిష్మెంట్ పడిందనుకో, అప్పుడు ఆ పనిష్మెంట్ని పనిష్మెంట్కి క్షమాభిక్ష ఇచ్చే ఇది ప్రెసిడెంట్కి ఉందన్నమాట. ఓకే, యూనియన్ లాకి సంబంధించిన పనిష్మెంట్. అలాగే అదే పనిష్మెంట్ ఒక మిలిటరీ కోర్ట్ ఇచ్చిందనుకో, మనం దాన్ని మార్షల్ కోర్ట్స్ అంటాం, ఆ మార్షల్ కోర్ట్స్ ఇచ్చిన పనిష్మెంట్ కూడా ఈయన పార్డన్ చేయొచ్చు, అంటే క్షమాభిక్ష అవ్వచ్చు. అలాగే డెత్ సెంటెన్స్ కేసు ఉందనుకో, ఆ డెత్ సెంటెన్స్ కేసు అనేది అది యూనియన్ లాకి సంబంధించిన, స్టేట్ లాకి సంబంధించిన, లేదా డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన, హైకోర్టు ఇచ్చిన, సుప్రీంకోర్టు ఇచ్చిన, ఎవరిచ్చినా సరే డెత్ సెంటెన్స్లో పవర్ అనేది ప్రెసిడెంట్కి ఉంటుంది. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 3 కండిషన్లో ప్రెసిడెంట్ పార్డన్ పవర్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎందుకు ఈ పార్డన్ పవర్ ఇచ్చారంటే, ఒకవేళ ప్రెసిడెంట్ ఏమనుకుంటారంటే, జడ్జిమెంట్ ఇచ్చే టైంలో మేబీ ఎక్కడో చిన్న హరీలో లేదా కొంచెం హార్ష్గా ఇచ్చారు ఈ పనిష్మెంట్ అని అనిపిస్తే, అలాంటి టైంలో రిలీఫ్ ప్రొవైడ్ చేయడానికి ఈ పార్డన్ పవర్ అనమాట. ఓకే, సో ఇవి కండిషన్స్ అనమాట, పార్డన్ పవర్ యొక్క కండిషన్స్. సో నెక్స్ట్ ఏంటంటే టైప్స్. సో పార్డన్ పవర్ యొక్క టైప్స్ ఎన్ని రకాలు అని చెప్పేసి మనకి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే పవర్స్లో పార్డన్ పవర్స్ ఏంటంటే, ఫస్ట్ది అసలు పార్డన్ అంటే ఏంటంటే కంప్లీట్గా రిమూవ్స్ బోత్ సెంటెన్స్ అండ్ కన్విక్షన్ అనమాట. అంటే ఇప్పుడు సెంటెన్స్ అంటే ఏంటి, కన్విక్షన్ అంటే ఏంటి, కన్విక్షన్ అంటే ఏంటి, కన్విక్షన్ కాదు కన్విక్షన్. సో సెంటెన్స్ అంటే, కన్విక్షన్ అంటే ఏంటో ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఒక క్రైమ్ చేశారు, ఆ క్రైమ్ నువ్వు చేసావని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పడాన్నే మనం కన్విక్షన్ అంటాం అనమాట. అంటే అతను చేశాడని నిరూపించబడింది అనమాట. ఓకే, కోర్టులో నిరూపించబడింది. సో అది అంటే అతని పైన తప్పు ప్రూవ్ అయిందని మిస్టేక్ అర్థం. సో ఇప్పుడు ఏంటంటే సెంటెన్స్ ఏంటంటే, అతను చేసిన తప్పుకు గాను 5 years జైలు టర్మ్ ఇచ్చారనుకోండి, అది సెంటెన్స్ అంటామంట. సో ఈ టైంలో పార్డన్ కానీ, అంటే ప్రెసిడెంట్ ఇప్పుడు నీకు పార్డన్ ఇచ్చేసాను నేను అన్నారంటే, ఆ టైంలో ఆయనకి నువ్వు ఏదైతే తప్పు చేసావో అన్నారో ఆ తప్పు ఆయన తప్పు చేయని కిందనే పరిగణిస్తారనమాట. అండ్ ఆయనకి ఇచ్చిన సెంటెన్స్ని
పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అనమాట. సో రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఈ కండిషన్లో, పార్డన్ అనే కండిషన్లో. కమ్యూటేషన్ అంటే ఏంటంటే ఇట్ జస్ట్ సబ్స్టిట్యూషన్ అనమాట. అంటే ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్ నుంచి ఇంకో టైప్ ఆఫ్ పనిష్మెంట్కి చేంజ్ చేయడాన్నే కమ్యూటేషన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెత్ సెంటెన్స్, ఒక క్రైమ్ చేశారు, ఒక మర్డర్ చేశారు, ఆయనకి మనం డెత్ సెంటెన్స్ ఇచ్చాం. అతను ప్రెసిడెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నాడు, పార్డన్ పవర్ ఇవ్వండి నాకు, అంటే పార్డన్ ఇవ్వండి నాకు, క్షమించండి, క్షమాభిక్ష కావాలని పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రెసిడెంట్ కానీ ఓకే నీకు పార్డన్ ఇచ్చాను అని అన్నారు అనుకోండి, అప్పుడు అతనిది ఆ చేసిన క్రైమ్ కాకుండా పోతుంది అండ్ ఆయనకి ఇచ్చిన సెంటెన్స్ కూడా పోతుంది అనమాట. కానీ ప్రెసిడెంట్ పార్డన్ అని కాకుండా నేను కమ్యూటేషన్ అనే పార్డన్ని ఇష్యూ చేస్తానని అన్నారు అనుకోండి, అప్పుడు అది డెత్ సెంటెన్స్ నుంచి ఇంప్రిజన్మెంట్కి చేంజ్ చేస్తానని చెప్పారు అనుకోండి, అంటే ఇది డెత్ సెంటెన్స్ కాదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నాడు అనుకోండి, అంటే జీవితాంతం ఇంకా కారాగారంలో ఉండాలి. చనిపోరు, డెత్ సెంటెన్స్ ఎవరు అంటే ఉరి తీయరు, కానీ జీవితాంతం కూడా అతను జైల్లోనే ఉండాలన్నమాట. అలా కాదు, నేను డెత్ సెంటెన్స్ ఇవ్వట్లేదు, 20 years ఇంప్రిజన్మెంట్ ఇస్తానంటే ఆయన 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వదిలేస్తారు. కానీ ఆయన సొసైటీలో తప్పు చేసిన వ్యక్తిగానే పరిగణిస్తారు. అదే పార్డన్ ఇచ్చారు అనుకోండి, అక్కడ ఆ సెంటెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆయన సొసైటీలో తప్పు చేయని వ్యక్తిగా రికగ్నైజ్ చేయబడతారు అనమాట ఇంకా అక్కడి నుంచి. ఓకే, అది డిఫరెన్స్ పార్డన్కి కమ్యూటేషన్కి. సో రెమిజన్ అంటే ఏంటంటే పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ని తగ్గించడం అన్నమాట. అంటే క్యారెక్టర్ తగ్గదు. అంటే సపోజ్ లెట్సే ఒక వ్యక్తికి రిగరస్ పనిష్మెంట్ ఇచ్చారు, అంటే సీరియస్ పనిష్మెంట్ ఇచ్చారు, కానీ ఎన్ని ఇయర్స్, 5 years ఇచ్చారు. ఆ సీరియస్ పనిష్మెంట్ అనేది అలాగే ఉంటుంది, పనిష్మెంట్ యొక్క నేచర్ మారదు, కానీ పనిష్మెంట్ యొక్క పీరియడ్ మారుతుంది. 5 years ఇచ్చారు కదా, దాన్ని 3 years or 2 years చేయవచ్చు అనమాట. దాన్నే మనం రెమిజన్ అంటాం అనమాట. రెస్పైట్ అంటే ఏంటంటే లెస్సర్ పనిష్మెంట్ ఇస్తారనమాట. ఈ ఒరిజినల్లీ ఎందుకంటే ఇలా అంటే జనరల్లీ ఒక వ్యక్తికి రెస్పైట్ అంటే ఏంటంటే జనరల్లీ ఒక వ్యక్తికి ఒక 5 years జైలు టర్మ్ ఇచ్చారు, సీరియస్గా ఇచ్చారు అనుకుందాం, కానీ ఆ వ్యక్తికి ఫిజికల్ కండిషన్ బాగోలేదు, అంటే హెల్త్ కండిషన్ బాగోలేదు. సో ఆ కండిషన్ వల్ల ఆయన యొక్క కండిషన్ ఏదైతే ఉందో పనిష్మెంట్ దాన్ని లెస్ చేయొచ్చు అనమాట, అంటే తగ్గించవచ్చు. అయితే డిజేబిలిటీ వల్ల అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ వల్ల అవ్వచ్చు, హెల్త్ కండిషన్స్ వల్ల అవ్వచ్చు. అంటే సీరియస్ పనిష్మెంట్ నుంచి సింపుల్ పనిష్మెంట్ ఇవ్వచ్చు అనమాట. దాన్నే మనం రెస్పైట్ అంటాం అనమాట. ఓకే, టైం పీరియడ్ తగ్గిస్తే రెమిజన్ అంటాం, పనిష్మెంట్ యొక్క ఇంటెన్సిటీ తగ్గితే రెస్పైట్ అంటాం. కమ్యూటేషన్ ఏంటంటే హయ్యర్ పనిష్మెంట్ నుంచి లోవర్ పనిష్మెంట్కి ఇవ్వడాన్ని కమ్యూటేషన్ అంటాం. రిప్రైవ్ అంటే ఏంటంటే ఇందులో ఏంటంటే జస్ట్ ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని స్టే చేస్తారనమాట. సపోజ్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక వ్యక్తికి 10 years జైలు టర్మ్ అని ఇచ్చారనుకో, సో ఆ 10 years అనే టైం పీరియడ్ మీద స్టే చేస్తారనమాట. లేదు అనుకుంటే ఇది ఎప్పుడు వెళ్తారంటే జైలు టర్మ్లో కన్నా డెత్ సెంటెన్స్లో ఎక్కువగా వాడతారనమాట. సపోజ్ ఒక వ్యక్తి ఈరోజే డెత్ సెంటెన్స్కి ఇంప్లిమెంట్ అవ్వాలనుకుంటే అప్పుడు మనకి ఈ ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు, పార్డన్ పవర్ ఇచ్చి దాన్ని స్టే అవ్వచ్చు. మనం మూవీలో కూడా చూస్తుంటాం కదా, ఉరి తీసే ముందే ఒక వ్యక్తి పరిగెట్టుకొని వచ్చి లెటర్ ఇస్తాడు, పార్డన్ ఇచ్చారు ఆపండి ఈ రోజుకి అంటారు కదా, అలా అనమాట. సో ఆ టైంకి స్టే ఉంటుందన్నమాట. మళ్ళీ వితిన్ ఫ్యూ డేస్లో దాని గురించి ఏదో ఒక డెసిజన్ తీసుకుంటారు, ఆయనకు ఉరి శిక్ష ఇంప్లిమెంట్ చేయాలా లేదా పనిష్మెంట్ చేంజ్ చేయాలా అని చెప్పేసి. బట్ ఇనిషియల్లీ ఆ ఇంప్లిమెంట్ అవుతున్న పనిష్మెంట్ ఏదైతే ఉందో అది అక్కడితో ఆగిపోతుంది, దాన్నే మనం రిప్రైవ్ అంటాం అనమాట. సో ఈ 5 కూడా కండిషన్లు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో వస్తాయి కాబట్టి. ఓకే, సో ఇక్కడతోటి మనకి పార్డన్ పవర్స్ అనే కాన్సెప్ట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ఒక కేసు ఉంది, కేఆర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 1988లో అయిందనమాట. ఈ కేసులో ఏంటంటే సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిందనమాట. అంటే ప్రెసిడెంట్ ఎవరికి పవర్స్ ఇవ్వచ్చు, ఈ పవర్స్ ఎప్పుడు ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు, ఇచ్చేటప్పుడు ఇచ్చే వ్యక్తికి ఏం పాటించాలి, ఇవ్వాల్సినవి కండిషన్స్ ఏంటి అని చెప్తుందనమాట. ఫస్ట్ది ఏంటంటే ఇది మెర్సీ పిటిషన్ అనమాట. సో క్షమాపత్రం అంటాం కదా, మెర్సీ పిటిషన్. సో కాబట్టి ఇది నో రైట్ అనమాట, ఫండమెంటల్ రైట్ అయితే కాదు. నో అంటే నాకు ప్రెసిడెంట్ బై వారల్ చెప్పాలి అని చెప్పేసి అడగడానికి లేదనమాట. సో ప్రెసిడెంట్కి నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే కామ్గా ఉండిపోతారు. దట్స్ ఆయన ఇష్టం అనమాట. సో ఇది మెర్సీ పిటిషన్ కాబట్టి పిటిషనర్కి ఎలాంటి రైట్ లేదనమాట. సెకండ్ది ఏంటంటే ప్రెసిడెంట్ని
ఇప్పుడు మనం ఏంటంటే ఒక వ్యక్తికి ఒక పనిష్మెంట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, దాని మీద ఆల్రెడీ ఎవిడెన్స్లు కోర్టులో సబ్మిట్ చేశారు, ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకునే జడ్జిమెంట్ వచ్చిందని నమ్ముతాం. కానీ కొత్తగా ఏదైనా ఎవిడెన్స్ ఫౌండ్ అయ్యిందనుకో, ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ పార్డన్ ఇవ్వచ్చు అనమాట. సో ఈ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి కంప్లీట్గా ఆపోజిట్లో ఈయన ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ఇదేదైతే ఉందో ఈ పార్డన్ పవర్ అనేది ఇది ప్రెసిడెంట్ ఓన్ డెసిజన్ తీసుకోవడానికి అవ్వదన్నమాట. ఖచ్చితంగా క్యాబినెట్ యొక్క అడ్వైస్ తీసుకోవాలి ఈ పార్డన్ పవర్ ఇచ్చేటప్పుడు. అలాగే సుప్రీంకోర్టు ఎలాంటి ఈ ప్రెసిడెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి గైడ్లైన్స్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. అంటే పార్డన్ పవర్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని గైడ్లైన్స్ ఏమీ నీడ్ లేవు. ఇప్పుడు వరకు ఉన్న ఈ గైడ్లైన్స్ సరిపోతాయని దాని అర్థం అనమాట. సో తర్వాత పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్, ఇప్పుడు పార్డన్ పవర్ ఇచ్చారు అనుకోండి, ఎందుకు ఇచ్చారని మనం వెళ్ళి కోర్టులో క్వశ్చన్ చేయడానికి లేదు. ఇవ్వలేదు అనుకోండి, ఎందుకు ఇవ్వలేదని మనం క్వశ్చన్ చేయడానికి అవ్వలేదు. దట్ మీన్స్ జ్యుడిషియల్ రివ్యూ అనేది ప్రెసిడెంట్ అనేది ఉండదన్నమాట. ఎప్పుడు ఉంటుంది అంటే ఒకవేళ ప్రెసిడెంట్ పార్డన్ పవర్ అనేది ఇంపార్షియల్గా ఇచ్చారు, లేదు మ్యాలిఫైడ్ ఉద్దేశంతో ఇచ్చారు, అంటే ఏదో ఆయనకి అక్కడ ఏదో బెనిఫిట్ ఉంది కాబట్టి ఇచ్చారు అనే ఫీలింగ్లో ఉంటే అప్పుడు మనం జ్యుడిషియల్ రివ్యూకి అప్రోచ్ అవ్వచ్చు. అదర్ దెన్ దట్ మనం జ్యుడిషియల్ రివ్యూకి అప్రోచ్ అవ్వలేమన్నమాట. సో ఇది కెహార్ సింగ్ కేసులో జడ్జిమెంట్లో యొక్క కీ పాయింట్స్ అనమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఆర్టికల్ నెంబర్ 161 గురించి నేర్చుకుంటే డిఫరెన్స్ ఏంటి అంటే గవర్నర్కి పార్డన్ పవర్స్ ఉన్నాయి. గవర్నర్కి ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా గవర్నర్కి ఉంటాయి, ప్రెసిడెంట్కి ఉంటాయి. అయితే ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే మేజర్ డిఫరెన్స్, గవర్నర్కి మనం ప్రెసిడెంట్ ఏం చెప్పుకున్నాం, మార్షల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కూడా అంటే ఏదైతే పనిష్మెంట్ ఇచ్చిందో దాన్ని కూడా పార్డన్ చేయగలరు ప్రెసిడెంట్, కానీ గవర్నర్ అలా చేయలేరు. అది ఫస్ట్ డిఫరెన్స్ అనమాట. సో గవర్నర్ కెనాట్ పార్డన్ కోర్టు మార్షల్, అంటే మిలిటరీ కోర్టు ఇచ్చిన పనిష్మెంట్ని గవర్నర్ ఏం చేయలేరు అనమాట. అలాగే డెత్ సెంటెన్స్ వచ్చింది, అప్పుడు కూడా మనకి గవర్నరు ఏం చేయలేరు, అది కూడా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి డెత్ సెంటెన్స్ కూడా. సో బట్ ఏం చేయగలరంటే ఈ డెత్ సెంటెన్స్ అంటే మిగతాది ఏం చేయగలరంటే సస్పెండ్ చేయగలరు, డిమేట్ చేయగలరు, కమ్యూట్ చేయగలరు. అంటే ఒక డెత్ సెంటెన్స్ని కంప్లీట్గా పార్డన్ చేయలేరు ఎవరు, గవర్నరు, కానీ ఆయన దాన్ని రెమిట్ చేయొచ్చు, రెస్పెక్ట్ చేయొచ్చు, కమ్యూట్ చేయొచ్చు, ఓకే. సో రిప్రైవ్ చేయొచ్చు, ఈ 4 చేయొచ్చు, కానీ పార్డన్ మాత్రం చేయలేరు. పార్డన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, కంప్లీట్గా సెంటెన్స్ని కన్విక్షన్ని రెండింటిని అబ్జర్వ్ చేసుకోవడమే పార్డన్ పవర్ అనమాట. సో ఇది ఇక్కడతో మనకి అయిన డిఫరెన్సెస్ గవర్నర్కి గవర్నర్ యొక్క పార్డన్ పవర్కు ప్రెసిడెంట్ యొక్క పార్డన్ పవర్కి. సో కాన్స్టిట్యూషనల్గా ప్రెసిడెంట్కి ఏం పవర్ ఇచ్చాం మనం, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి ప్రెసిడెంట్ది అని చూసుకుంటే మనం కనుక ఫస్ట్ది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ షల్ బి వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్. అంటే మనం ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే ఎగ్జిక్యూటివ్కి ఏ వర్క్ జరిగినా దానికి హెడ్గా అంటే ప్రెసిడెంట్ అండర్లోనే జరగాలి, ఆయన సిగ్నేచర్తో జరగాలి అని దాని అర్థం అనమాట. అంటే ప్రతిదీ ఆయన స్టాంప్తో జరుగుతుంది, అంటే మనకి మినిస్టర్లో ఉంటాయి, డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన అండర్లో వస్తున్నాయని దాని అర్థం అనమాట. ఓకే, అది 53లో మనం చెప్తాం. 74లో ఏమవుతుందంటే ప్రెసిడెంట్ షల్ యాక్ట్ ఆన్ అకార్డెన్స్ విత్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ గివెన్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. సో జనరలీ అంటే మనకి ఒరిజినల్గా ఏంటంటే ఇక్కడ ఈ వర్డ్ మాత్రమే మెన్షన్ చేశారు, అంటే ప్రెసిడెంట్ అనే వ్యక్తి షల్ యాక్ట్ ఆన్ అకార్డెన్స్ విత్ అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఇచ్చారు మనకి ఒరిజినల్గా. కానీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఇందిరాగాంధీ ఏం చేశారంటే ఈ ఏదైతే అడ్వైజ్ ఇచ్చారో అది బౌండ్ అయి ఉంటుంది, ఓకే. ప్రెసిడెంట్ దాన్ని రిజెక్ట్ చేయలేరు, ఏదైతే అడ్వైజ్ ఇచ్చారో దాన్ని పాటించాల్సిందే అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట. ఎవరు 42లో ఇందిరాగాంధీ గారు. సో ఆ తీసుకొచ్చిన ఏదైతే బౌండరీ ఉందో అడ్వైజ్ దాన్ని మళ్ళీ ఏం చేశారంటే మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 44th అమెండ్మెంట్ చేసి ఏదైతే ఆ ఎయిడ్ అడ్వైస్ ఇస్తారో క్యాబినెట్ మినిస్టర్స్
ఆ ఇచ్చిన దాన్ని అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన దాన్ని ఒకసారి రీకన్సిడర్ చేయండి అని చెప్పే పవర్ మళ్ళీ రిటర్న్ ఇచ్చారనమాట. అంటే మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అదే అడ్వైస్ రెండోసారి ఇచ్చారనుకో ఇంకా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. బట్ ఒకసారైనా కన్సిడర్ చేయండి అనే పవర్ని ఇచ్చింది ఎవరంటే 44లో అనమాట. అసలు చెప్పినట్లు చేయాల్సింది ఇంకా రీకన్సిడర్ చేసుకోండి అని ఆప్షన్ని తీసేసింది ఎవరు అంటే ఇందిరాగాంధీ 42 సెకండ్ అమెండ్మెంట్లో. ఓకే, సో దీనికి సంబంధించి రెండు జడ్జిమెంట్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే యుఎన్ రావ్ వర్సెస్ ఇందిరాగాంధీ 1971లో అనమాట. ఇందులో ఏం చెప్తారంటే ప్రెసిడెంట్ ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అది ఎయిడ్ అండ్ అడ్వైజ్ లేకుండా కానీ చేస్తే పవర్ ఎక్సర్సైజ్ చేస్తే అది అన్కాన్స్టిట్యూషనల్. సో ఈ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తుందనమాట. సో అర్థమవుతుంది ఇక్కడ. ఈ కేసులో ఏం చెప్పిందంటే సింపుల్గా ఎనీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎనీ పవర్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది కంపల్సరీగా పాటించాలి అని చెప్పారు 1971లో. సో శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1974లో సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్తుందంటే సాటిస్ఫాక్షన్ నాట్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి అంటే నాట్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ బట్ ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. ఆ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలనుకునేటప్పుడు ప్రెసిడెంట్ దాన్ని రీకన్సిడర్ చేసుకోండి, మీరు నాకు ఇది ఇష్టం లేదు అన్నారు అనుకోండి, అది చేసుకోవచ్చు. అంటే రీకన్సిడర్ చేయండి అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు రీకన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇట్స్ అప్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రీకన్సిడర్ చేయకుండా మళ్ళీ సెకండ్ టైం పంపించినా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే ప్రెసిడెంట్. ఇది మనకు తెలిసిందే. ఇక్కడ ఈ సాటిస్ఫాక్షన్ అనే వర్డ్ ప్రెసిడెంట్ది కాదు. సాటిస్ఫాక్షన్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు ప్రూవ్ అయితే చాలు, వాళ్ళు సాటిస్ఫై అయితే చాలు అది ఇంప్లిమెంట్ చేయాలని ప్రెసిడెంట్ సాటిస్ఫై చేయాల్సిన నెసెసిటీ లేదు అని చెప్పారు ఈ శంషేర్ సింగ్ కేసులో. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఏంటంటే ప్రెసిడెంట్ యొక్క పవరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క డెసిజన్కి బైండింగ్ అయ్యి ఉండాలా ఉండకూడదా అని చెప్పిన జడ్జిమెంట్స్ అనమాట. దీని అర్థం ఏంటి, ఈ రెండు జడ్జిమెంట్లో కూడా ఏం చెప్తున్నారంటే సమ్మరీగా చెప్పాలంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన ఏదైనా అడ్వైజ్ని ప్రెసిడెంట్ ఖచ్చితంగా బౌండ్ అయ్యి ఉండాలి, కాకపోతే ఒకసారి రీకన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. ఓకే, ఇది ఇక్కడ వరకు ఒకసారి రీకన్సిడర్ చేయొచ్చు అని మనకి ఎప్పుడు వస్తుంది 44, ఇది ఎప్పుడు 1980లో వస్తుంది. ఓకే, అంతవరకు కూడా ప్రెసిడెంట్ ఏదైతే వీళ్ళు చెప్తారో దాన్ని ఫాలో అవ్వాల్సిందే, రీకన్సిడర్ అనే ఆప్షన్ ఉండదు. ఇది ఎప్పుడు ఈ జడ్జిమెంట్ 1974లో వచ్చింది కదా, కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిందా ప్రెసిడెంట్ ఫాలో అవ్వాలని దాని మీనింగ్ అనమాట. సో ఇక్కడతోటి మనకి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు డిస్క్రిషనల్ పవర్స్ అంటే కొన్ని సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ అనేవారు తన పవర్ని డిస్క్రిషనల్గా వాడచ్చు అనమాట. సో ఏంటంటే కాన్స్టిట్యూషన్లో మనకి ఎక్కడికి మెన్షన్ చేయలేదు, కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ లేదు, బట్ సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఉందన్నమాట. ఎప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కొత్తగా ఎలక్షన్లు జరిగాయి, ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. సో మెజారిటీ రానప్పుడు అప్పుడు మెజారిటీ లేనప్పుడు మెజారిటీ లీడర్ ఉండరు. సో మెజారిటీ లీడర్ లేనప్పుడు ఎవరిని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయాలి అనేటప్పుడు అప్పుడు ఈయనకి ప్రెసిడెంట్కి అది ఒక సిచ్యువేషన్ అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ జనరల్లీ రాదు, ఎప్పుడో రేర్లీ వస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ తన యొక్క ఓన్ డిసిజన్ని డిపెండ్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే అప్పుడు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ ఎయిదర్ వాళ్ళందరిలో ఏదైతే లార్జెస్ట్ పార్టీ ఉందో ఆ పార్టీ లీడర్ని పిలిచి అతన్ని మీకు ఇంత టైం ఇస్తాను, ఆ టైంలోగా మీరు మెజారిటీని ప్రూవ్ చేసుకోగలిగితే మిమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ చేస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. అలా చెప్పడాన్ని మనం అలా చెప్పారు, అది సిచ్యువేషనల్ డెసిజన్ అనమాట, అది డిస్క్రిషనల్ పవర్. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ప్రెజెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అండ్ మిగతా మినిస్టర్లు ఉన్నారు, వీళ్ళని మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. వీళ్ళు లోక్సభ యొక్క కాన్ఫిడెన్స్ కోల్పోయారు. అంటే లోక్సభలో వీళ్ళ మీద నమ్మకం లేదు ఈ మినిస్టర్ల మీద. అప్పుడు ఏం చేస్తారు, దాన్ని నో కాన్ఫిడెన్స్ మోషన్స్ పాస్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోలేకపోతే ఆటోమేటిక్గా వీళ్ళని రిమూవ్ చేసేస్తారు,
ప్రెసిడెంట్. ఇది కూడా సిచ్యువేషన్ అనమాట. డిస్మిస్ చేశారు పవర్. అలాగే ఇప్పుడు ఆ ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లోక్సభలో కాన్ఫిడెన్స్ కోల్పోయారు. కాబట్టి లోక్సభని డిజాల్వ్ చేసేయాలో లేదా ఆల్టర్నేట్గా ఏదైనా వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ చేయొచ్చా అని చూడొచ్చా అని చూస్తారు. అది కూడా ఒక సిచ్యువేషనల్ డిస్కషన్ అనమాట. ఓకే, ఇప్పుడు 3 కండిషన్లు. ఒకటి అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ క్లియర్ మెజారిటీ లేనప్పుడు. ఇంకొకటి ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని డిస్మిస్ చేయడము కాన్ఫిడెన్స్ లేనప్పుడు, నో కాన్ఫిడెన్స్ లేనప్పుడు. ఇంకా అదే నో కాన్ఫిడెన్స్ లేనప్పుడు డిస్మిస్ చేయకుండా కంప్లీట్గా డిజల్యూషన్ చేసేయడం, అంటే పూర్తిగా కొత్త ఎలక్షన్స్కి ఆప్షన్ ఇవ్వడం అనమాట. డిజల్యూషన్ చేయడం అంటే, డిస్మిషన్ అంటే వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని పెట్టడం అనమాట. ఇది సెకండ్కి థర్డ్ పాయింట్కి డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది మనకి సిచ్యువేషనల్ డిస్క్రిప్షన్ గురించి మాట్లాడుకుంటే. సో ఏజీ అంటే అటార్నీ జనరల్ ఆల్రెడీ చెప్పాను. ఆర్టికల్ 76లో అటార్నీ జనరల్ ఏం చేస్తారంటే ఈయన హైయెస్ట్ లా అథారిటీ అనమాట. ఇంకా అతని గురించి చెప్పుకోవడానికి ఏం లేదు, ఒకే ఒక ఆర్టికల్ ఉంటుంది ఏజీ గురించి. సో కండక్ట్ ఆఫ్ బిజినెస్ అంటే కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద సెన్స్ పార్లమెంట్ సెషన్స్లో ఎలా జరుగుతున్నాయి ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకునేది ఈ 78 అనమాట. సో అక్కడ జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా ప్రెసిడెంట్ కమ్యూనికేట్ చేసేది ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట, త్రూ క్యాబినెట్ అనమాట. సో పార్లమెంట్లో సెషన్స్ చెప్పాను కదా, 3 సెషన్లు ఉంటాయి. ఓకే, తర్వాత ప్రొరోగ్ అంటాము, డెజల్యూషన్ అంటాము. సెషన్ ఒక్కొక్క వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సెషన్స్ అంటే ఏంటంటే ఇది ఒక లాంగ్ డ్యూరేషన్ అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు బడ్జెట్ సెషన్ ఉందనుకోండి, మనం ఫిబ్రవరి 1 నుంచి మార్చి 30 ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. అంటే ఆల్మోస్ట్ 3 months జరుగుతుంది. మళ్ళీ వింటర్ ఉందనుకోండి, ఇప్పుడు జూలైలో స్టార్ట్ అయితే ఆగస్ట్ వరకు ఉంటుంది, 1.5 month ఉంటుంది. అలాగే వింటర్ అంటే నవంబర్ డిసెంబర్లో 2 months ఉంటుంది. అంటే ఇలా లాంగ్ డ్యూరేషన్లో ఉంటుంది అనమాట. కానీ డే బై డే జరుగుతుంటుంది. దీన్ని మనం సెషన్ అంటాం. మొత్తం మన ఇండియాలో ఇప్పుడు వరకు 3 సెషన్లు జరుగుతాయి. అంటే జనరల్లీ మనకు కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి కూడా 3 సెషన్లు ఫాలో అవుతున్నాం. బడ్జెట్ సెషను, వింటర్ సెషను అండ్ మాన్సూన్ సెషన్ అని చెప్పేసి. అలాగే అసెంబ్లీస్ కూడా సేమ్ సెషన్సే ఫాలో అవుతుంటాయి. అంటే ఇంచుమించు మంత్స్లో డిఫరెన్స్ ఉంటాయి. కానీ సో ఇప్పుడు ఏంటంటే ప్రొరోగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎంపీలు అందరూ కూడా ఎవరి కాన్స్టిట్యూషన్కి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అక్కడ రూల్ చేసుకోవడానికి. కానీ వీళ్ళందరినీ కలిపి అసెంబ్లీ అవ్వమని చెప్పేసి పార్లమెంట్ సెషన్ జరుగుతాయని చెప్పేసి ప్రెసిడెంట్ ఒక పాస్ చేస్తారు. దాన్నే మనం ప్రొరోగ్ అంటాం అన్నమాట. తర్వాత డెజల్యూషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైతే కాన్ఫిడెన్స్ లేదని చెప్పుకోండి, ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఉంది, మోదీ గవర్నమెంట్ మీద లోక్సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. అంటే కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసుకోలేకపోయారు. కాబట్టి వెంటనే ఇక్కడ ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, డిజల్యూషన్ చేసేసి కొత్త ఎలక్షన్స్ పెడతారనమాట. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ 85లో మనకు ఉంటుందన్నమాట. ఓకే, సో అసెంట్ ఆఫ్ బిల్ అంటే పార్లమెంట్ పాస్ చేసిన ప్రతి బిల్లు కూడా ఖచ్చితంగా ప్రెసిడెంట్ సైన్ జరగాలి. అది ఆర్టికల్ 211లో మనం మాట్లాడుకున్నాం. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే బడ్జెట్. ఇది ఆల్రెడీ అంటే ప్రతి ఇయర్ కూడా బడ్జెట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాము మన యొక్క ఎక్స్పెండిచర్స్ గురించి డిస్కస్ చేసుకోవడానికి. ఆర్డినెన్స్ పవర్ అంటే ఏంటి అంటే ఇది కొంచెం పెద్ద మ్యాటర్, కంటిన్యూ చేస్తాం. సో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఏంటంటే ఇది ఆర్టికల్ ఏంటంటే 123 ఆర్డినెన్స్ గురించి డిస్కస్ చేసే ఆర్టికల్ 123 అనమాట. సో వెన్ బోత్ హౌసెస్ ఇప్పుడు మనకి లోక్సభ అవని రాజ్యసభ అవని ఈ రెండు కూడా పార్లమెంట్లో సెషన్ జరగట్లేదు అనుకోండి, అలాంటి టైంలో మాత్రమే ఇది ఆర్డినెన్స్ని ఇష్యూ చేసే రైట్ ఉంటుంది ప్రెసిడెంట్కి. ఓకే, లేదు ఓన్లీ రాజ్యసభ మాత్రమే సెషన్లో ఉంది, లోక్సభ సెషన్లో లేదనుకోండి, అప్పుడు కూడా పాస్ చేయొచ్చు. అంటే బోత్ హౌసెస్ లేకపోయినా పాస్ చేయొచ్చు, లేదు ఒకే హౌస్ ఉన్నా పాస్ చేయొచ్చు ఆర్డినెన్స్ని. 2 హౌసెస్ ఉంటే మాత్రం ఆర్డినెన్స్ని పాస్ చేయకూడదు అనమాట. అది దాని అర్థం. థర్డ్ ఏంటంటే ఒకవేళ బోత్ హౌసెస్ సెషన్ జరుగుతుంది, ఆ టైంలో ప్రెసిడెంట్ కానీ ఏదైనా ఆర్డినెన్స్ పాస్ చేస్తే దాన్ని చల్లదనమాట. వాయిడ్ అంటే చల్లదు అని అర్థం అనమాట. సో దీని మీద మనకు ఒక కేసు ఉంది, కోపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని కేసు ఉందన్నమాట. కోపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఉందంటే ఇది ఏం చెప్తుందంటే ఓన్లీ ప్రెసిడెంట్ హీ ఆర్ హెర్ సాటిస్ఫైడ్ దట్ సర్కమ్స్టాన్స్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ నెసరీ టేక్ ఇమీడియట్ యాక్షన్. అంటే
ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ అంటే ఈ సర్కమ్స్టాన్సెస్లో ఇక్కడ 2 హౌసులు లేవు కాబట్టి ఇప్పుడు ఒక కండిషన్ వచ్చింది. ఎలాంటి కండిషన్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అవ్వాల్సిన కండిషన్ వచ్చింది కాబట్టి అని నేను నమ్మకంతో సాటిస్ఫాక్షన్తో ఉన్నాను కాబట్టి ఈ ఆర్డినెన్స్ని ఇష్యూ చేయొచ్చు అని చెప్పుకుంటారు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ గుడ్ ఇంటెన్షన్తో చేశారా, మాలిఫైడ్ ఇంటెన్షన్తో చేశారా అనేది క్వశ్చన్ కోర్టులో తీసుకెళ్ళొచ్చు అని చెప్తుంది ఈ కోపర్ కేసులో చెప్పారనమాట. ఓకే, ఇప్పుడు ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ని క్వశ్చన్ చేయొచ్చు మనం. ఓకే, సో 38 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1975లో ఏం చెప్పారంటే ఇప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఫైనల్ బైండింగ్ నో జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ అనేవాడు నేను ఈ ఆర్డినెన్స్ ఇష్యూ చేయడానికి సరిపడే కండిషన్స్ ఉన్నాయని నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి అంటే అదే ఫైనల్, ఇంకా బైండింగ్, దీని మీద ఇంకా జ్యుడిషియల్ రివ్యూ ఉండదు అని చెప్తున్నారనమాట. ఎందుకు చెప్తున్నారంటే ఏదైతే కోర్టు ఇక్కడ 1970లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, క్వశ్చన్ చేయొచ్చు ఆ సాటిస్ఫాక్షన్ అని చెప్పింది కదా. సో దీన్ని కౌంటర్ చేయడానికి వీళ్ళు 38వ అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట 1975లో. సో ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ బైండింగ్, ఫైనల్ అండ్ బైండింగ్. సో దీన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు కోర్ట్ ఆఫ్ లాలో అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇది తప్పు కదా, ఎందుకు క్వశ్చన్ చేయొచ్చు కదా, మాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉంటే ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు కదా. సో ప్రెసిడెంట్ అయినా సరే మాలిఫైడ్ ఇంటెన్షన్తో ఆర్డినెన్స్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్ చేయొచ్చు. కాబట్టి 1978లో మళ్ళీ మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని ఈ కండిషన్ ఏదైతే 38 ఉందో దాన్ని డిలీట్ చేసేస్తారు 44లో అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్డినెన్స్ పవర్ అనమాట. సో ఈ ఆర్డినెన్స్ పవర్ ఏంటంటే ఓన్లీ ఏదైతే పార్లమెంట్కి పవర్ ఉంటుందో, పార్లమెంట్కి దేనిపైన అయితే లాస్ట్ చేసే పవర్ ఉంటుందో అట్లన్నిటిపైన కూడా ఆర్డినెన్స్ని ఇష్యూ చేయొచ్చు అనమాట. అంటే లెట్స్ సపోజ్ ఇప్పుడు పార్లమెంట్కి మన యూనియన్ లిస్టు కాంకరెంట్ లిస్టుల మీద చేసే పవర్ ఉంది, కానీ స్టేట్ లిస్టులో చేసే పవర్ లేదు కదా. సో అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా ప్రెసిడెంట్ యూనియన్ లిస్టు కాంకరెంట్ లిస్టులో ఇచ్చుకోవచ్చు, కానీ స్టేట్ లిస్టులో ఇవ్వడానికి లేదన్నమాట. సో అలాగే ఈ పార్లమెంట్కి ఎంతవరకు అయితే లిమిటేషన్ ఉందో ఆర్డినెన్స్కి కూడా అంతే లిమిటేషన్ ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ తీసుకునే పవర్ లేదు, అలాగే ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఫండమెంటల్ రైట్స్ని తీసుకునే పవర్ కూడా ఉండదన్నమాట. సో ఇది ఆర్డినెన్స్ పవర్ అంటే ఏంటి. సో అంటే ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు లేట్ బిఫోర్ పార్లమెంట్ బోత్ హౌస్ అంటే ఇప్పుడు మన ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తాం, ప్రెసిడెంట్ ఆర్టికల్ 123ని ఉపయోగించుకొని ఆర్డినెన్స్ ఇష్యూ చేసేసారు. కానీ అది ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే బోత్ హౌసెస్ మళ్ళీ ఏదో ఒక సెషన్లో కూర్చుంటాయి కదా, అలా కూర్చున్నప్పుడు ఇద్దరూ కలిపి దాన్ని అప్రూవ్ చేశారనుకో అది యాక్ట్ కింద మారుతుంది. అసలు ఏ యాక్షన్ తీసుకోలేదనుకో అప్పుడు ఏం జరుగుతుందంటే దానికి ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది 6 వీక్స్ అనేది, అంటే 1 మంత్ అండ్ 4 వీక్స్, అదే 2 వీక్స్. సో ఈ 6 వీక్స్ టైం పీరియడ్లో పార్లమెంటు తీసుకోవాలన్నమాట. ఆర్డినెన్స్ సీజెస్ టు ఆపరేట్ ఎక్స్పైర్ ఆఫ్ 6 వీక్స్. అంటే ఇప్పుడు మనం ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసాము, ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాత పార్లమెంట్ రీఅసెంబుల్ అయ్యింది. ఆ రీఅసెంబుల్ అయిన వితిన్ 6 వీక్స్లో డెసిజన్ తీసుకోకపోతే అది ఇంకా సీజ్ అయిపోతుంది అనమాట. అంటే మరి ఇంకా ఆపరేటివ్లో ఉండదు ఆ ఆర్డినెన్స్. అలాగే ఒక ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం లైఫ్ ఎంత అంటే 6 months 6 weeks. ఇక్కడ క్వశ్చన్ ఇక్కడే ఫ్రేమ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన దానిపైన పార్లమెంటు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కామ్గా ఉంటే 2 కండిషన్లు ఉంటాయి మనకి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే పార్లమెంట్ సెషన్ అయితే స్టార్ట్ అయ్యింది, స్టార్ట్ అయిన 6 weeks లోపు ఈ ఆర్డినెన్స్ పైన ఎలాంటి డెసిజన్ తీసుకోలేదనుకోండి, అప్పుడు అది ఆటోమేటిక్గా సీజ్ అయిపోతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది, మరి ఇంక ఆపరేటివ్లో ఉండదు. అలా కాకుండా నీకు క్వశ్చన్ ఎలా వచ్చిందంటే మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ ఆర్డినెన్స్ ఎంత ఉంటుంది అంటే 6 months 6 weeks ఉంటుందన్నమాట. ఓకే, 6 months అనేది ఎందుకు ఇచ్చారంటే మన కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారంటే ఒక సెషన్కి ఇంకో సెషన్కి మధ్య గ్యాప్ 6 months ఉంటుంది అని చెప్పారనమాట. అంటే వితిన్ 6 monthsలో సెకండ్ సెషన్ అనేది జరిగిపోవాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ రాకూడదనమాట, మోర్ దెన్ 6 monthsకి బ్రేక్ రాకూడదనమాట. అందుకోసమే ఇలాంటి కండిషన్ రాకుండా ఉండడం కోసమే మన వాళ్ళు యాజ్ ఏ ప్రొసీజర్గా ఎవ్రీ 4 monthsకి ఒకసారి సెషన్లో కూర్చుంటారు, 3 సెషన్లో కూర్చుంటారు. బడ్జెట్, మాన్సూన్,
అండ్ వింటర్. కాబట్టి మనకి ఈ 6 months గ్యాప్ అనేది మరి ఇంకో ఉండదు అనమాట. బట్ మనకి క్వశ్చన్ మాత్రం మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినెన్స్ అని అడిగితే మాత్రం మీరు పెట్టాల్సిన ఆప్షన్ ఏంటంటే 6 months 6 weeks అనమాట. అలా కాకుండా ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాత పార్లమెంట్ సెషన్లోకి వచ్చిన తర్వాత ఎన్ని డేస్ ఉంటుంది అది ఆపరేషన్లో అంటే 6 weeks మాత్రం, అప్రూవ్ చేయకపోయినా 6 months వీక్ ఆపరేషన్లో ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అది సీజ్ అయిపోతుంది. అప్రూవ్ చేశారు అనుకోండి ఇంకా అది లైఫ్ లాంగ్, ఇంకా దానికి టైం పీరియడ్ ఏమి ఉండదు, యాక్ట్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ డిజప్రూవ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఈ 6 weeks టైం కన్నా ముందే అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ లెట్సే మనం ఆర్డినెన్స్ ఇష్యూ చేసాం, ఈరోజు సెషన్కి వచ్చాం. సెషన్కి వచ్చిన తర్వాత మనం ఏ యాక్షన్ తీసుకోకపోతే ఆఫ్టర్ 6 weeks తర్వాత సీజ్ అయిపోతుంది. ఒకవేళ మనం డిజప్రూవ్ చేస్తే ఈ రోజు నుంచే అది ఆపరేటివ్ సీజ్ అయిపోతుంది అనమాట. 6 months వెయిట్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు అనమాట. ఓకే, అది పార్లమెంట్ యాక్షన్ అప్పుడు మన పార్లమెంట్ దగ్గర ఉండే కండిషన్ అనమాట. సో ఒకవేళ ల్యాప్స్డ్ వితౌట్ ప్లేస్డ్ బిఫోర్ ద పార్లమెంట్ అని దాని అర్థం ఏంటంటే, ఒకవేళ పార్లమెంటు కాడికి వెళ్ళాక ఇది ల్యాప్స్ అయిపోయింది అనుకోండి, అంటే పార్లమెంట్కి డిస్కషన్కి వెళ్ళకముందే ఇది ల్యాప్స్ అయిపోయింది అంటే టైం అయిపోయింది అనుకుందాం, అంటే 6 months 6 weeks టైం అయిపోయింది అనుకుందాం. ఆ టైంలో ఏవైతే యాక్ట్స్ చేస్తారు కదా, యాక్ట్స్ చేస్తారు లేదా కంప్లీట్ అయిన ఉంటాయి, అవన్నీ కూడా సీజ్ అయిపోతాయి అన్నమాట. సారీ తప్పు చెప్పాను ఇక్కడ. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆర్డినెన్స్ని ఇష్యూ చేసాం, 6 months 6 weeks టైం అయిపోయింది, స్టిల్ పార్లమెంట్లో ఎలాంటి డిసిజన్ తీసుకోలేదు, అంటే ఇది ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ల్యాప్స్ అయ్యే లోపు ఈ ఆర్డినెన్స్ కింద కొన్ని వర్క్స్ చేస్తారు కదా, ఆ వర్క్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతుంటాయి అన్నమాట. అంటే ఈ యాక్ట్ ల్యాప్స్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు చేసిన వర్క్స్ అనేవి ఆగిపోవు అనమాట, ఎఫెక్టివ్లోనే ఉంటాయి. అది ఇక్కడ మీనింగ్ అనమాట. తర్వాత ఇది డిస్క్రిషనరీ పవర్ కాదనమాట. అంటే ఇప్పుడు మనం ఇందాకలే డిస్కస్ చేసుకున్నాం, ప్రెసిడెంట్కి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయని చెప్పేసి. సో ఇది డిస్క్రిషనరీ పవర్ అయితే కాదనమాట. ఆర్డినెన్స్ అనేది ప్రొమల్గేట్ చేయాలన్నా విత్డ్రా చేసుకోవాలన్నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ ప్రైమ్ మినిస్టర్ కలిపి ఒక డెసిజన్ తీసుకుంటారో, ఆ డెసిజన్కి ప్రెసిడెంట్ చెప్తారో ఆయన ఫాలో అవ్వాల్సిందే. నేను ఫాలో అవ్వను, ఇది నా డిస్క్రిషనరీ పవర్ అని చెప్పడానికి లేదనమాట. సో ఇది డిస్క్రిషనరీ పవర్ అయితే కాదనమాట. విత్డ్రా అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, సెషన్కి వచ్చే ముందు దాన్ని విత్డ్రా చేసేసుకున్నారు అనుకోండి, అసలు ఓటింగ్ వరకు వెళ్ళదనమాట. అదే ల్యాప్స్ కండిషన్ అనమాట. ఓకేనా, అదే అర్థమైంది అనుకుంటా. సో ఆర్డినెన్స్ అనేది మనం ప్రతి లెజిస్లేషన్లో ఒక యాక్ట్ ఎలాగైతే పాస్ అవుతుందో ఆర్డినెన్స్ కూడా సిమిలర్ అనే ఉంటుంది, ఈ ఎక్సెప్షన్ ఏమీ ఉండదు. ఒకే ఒకటి ఏంటంటే ఆర్డినెన్స్ని ఇష్యూ చేసి అమెండ్మెంట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఒక బిల్లు అమెండ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని అమెండ్మెంట్ చేయాలి, కానీ ఆర్డినెన్స్ని యూజ్ చేసి అమెండ్మెంట్ చేయలేమన్నమాట. ఇది ఒక్కటే డిఫరెన్స్ అనమాట. మిగతా అన్నీ కూడా అంటే ఒక లెజిస్లేషన్ వలన ఏ పనులు అయితే జరుగుతాయో ఆర్డినెన్స్ వల్ల ఆ పనులన్నీ చేసుకోవచ్చు, కానీ ఆ ఒక లెజిస్లేషన్ వల్ల మాత్రమే అమెండ్మెంట్ జరుగుతుంది. అది ఆర్డినెన్స్లో చేయలేము. అంటే అమెండ్మెంట్ చేయాలంటే ఆర్టికల్ 368 ఫాలో అయ్యి మాత్రమే చేయగలం అన్నమాట. సో కెన్ బి ఇష్యూడ్ ఆన్ నార్మల్ కండిషన్ ఆల్సో. అంటే ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలంటే ఎమర్జెన్సీ ఉండాలంటే నో నీడ్ అనమాట. ఎప్పుడైనా ఆర్డినెన్స్ని ఇష్యూ చేసుకోవచ్చు, ఎమర్జెన్సీ ఉండాల్సిన అవసరం లేదు. ఒకే ఒక కండిషన్ ఏంటి, ఆర్డినెన్స్ని ఇష్యూ చేయాలి అంటే ఆ టైంలో బోత్ హౌసెస్ కానీ సెషన్లో ఉండకూడదనమాట. బోత్ హౌసెస్ సెషన్లో ఉండకపోతేనే ఆర్డినెన్స్ ఇష్యూ చేయగలం. ఓకే, అలాగే ఒక హౌస్ లేకపోయినా ఇష్యూ చేయగలం, కానీ బోత్ హౌసెస్ సెషన్లో ఉంటే ఇష్యూ చేయలేము అనమాట. అది డిఫరెన్స్. ఓకే, సో డీసీ వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో ఏమైందంటే ఇక్కడ ఇది ఒక పెద్ద వైలేషన్ అనమాట. ఎలా అంటే జనరల్లీ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఒక రిజర్వేషన్ బిల్లు ఉందనుకోండి, ఆ బిల్లు పాస్ అవ్వదు ఇంకా స్టేట్ గవర్నమెంట్లో, ఎందుకంటే అది కొంచెం కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, డిఫరెంట్ రీజన్ వల్ల అది బిల్లు పాస్ అవ్వట్లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు 3 సెషన్లు అని చెప్పాను కదా, 6 నెలల వరకు టైం ఉంటుందని చెప్పాను కదా,
వీళ్ళు సెషన్ అయిపోగానే ఇష్యూ చేయడం, సెషన్ స్టార్ట్ అవుతుంది అనగానే విత్డ్రా చేసేయడం, మళ్ళీ సెషన్ అయిపోయిన తర్వాత ఇష్యూ చేయడం, మళ్ళీ సెషన్ స్టార్ట్ అవుతుంది అనగా అంటే అది ఏదైతే గ్యాప్లో ఉంటుందో ఆ గ్యాప్లో అది ఇష్యూ చేస్తున్నారు, విత్డ్రా చేస్తున్నారు, ఇష్యూ చేస్తున్నారు, విత్డ్రా చేస్తున్నారు. అలాగా 14 సంవత్సరాల పాటు 256 ఆర్డినెన్స్లు ఇష్యూ చేశారనమాట. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది గ్రేవ్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇలా చేయకూడదు మీరు గవర్నరు అని చెప్పేసి. బీహార్ గవర్నర్ అంటే గవర్నర్కి కూడా ఆర్డినెన్స్ పవర్ ఉంటుందని చెప్పాను కదా, 213లో ఇష్యూ చేస్తారు. సో అదనమాట. సో ఇది ఆర్డినెన్స్ పవర్ గురించి. సో టు కన్సల్ట్ అంటే సుప్రీంకోర్టు అంటే ఇది అడ్వైజరీ పవర్ చెప్పాను కదా. కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ మీద కానీ లీగల్ మ్యాటర్ మీద కానీ ఎనీ యాక్ట్స్ గురించి కానీ ప్రెసిడెంట్కి ఏదైనా డౌట్ వస్తే ఆ అడ్వైజ్ తీసుకునే పవర్ ఎక్కడి నుంచి అడ్వైజ్ తీసుకుంటారంటే సుప్రీంకోర్టు నుంచి తీసుకుంటారనమాట. సో ఇవి మనం అది అండర్ ఆర్టికల్ 143 అనమాట. ఇంతకన్నా ఇందులో చెప్పడానికి ఏం లేదు. సో ఇప్పుడు వరకు నేర్చుకున్నవన్నీ కూడా ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ అనమాట. 54, 58, 59, 60, 56, 61 ఇవన్నీ కూడా ప్రెసిడెంట్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్లో ఉన్న ఆర్టికల్స్, ఎగ్జిక్యూటివ్ కాకుండా అదర్ పార్ట్స్లో కూడా ఉన్న ఆర్టికల్స్ని కంబైన్ చేసి నేను ఒకే దగ్గర చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడతోటి మనకి ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ మిగతా డిస్కస్ చేసుకున్నాం, అంతే అయిపోయింది.